Yeah. Can you see my screen? Is it visible? Yes, and it is visible. So equijoin అయిపోయింది కదా నిన్న. So we have seen equijoin. So equijoin అంటే డెఫినేషన్ మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. సో ఇప్పుడు 2 tables అనుకున్నామంటే సో మ్యాచింగ్ ఫ్రమ్ both the tables. So matching records from both the tables. So now we will see what is outer join. Okay. So outer join లో మనకి connected. Yeah. So this is the equijoin, matching records from both the tables. Okay. So what is outer join? So outer join లో మనకి left outer, right outer ఉంటాయి. Okay. So outer లో so first we will see left and right. Okay. So first what is left outer join? Okay. So first definition ఏంటంటే matching from both the tables. Matching from the both tables plus unmatching from left side. Okay, left table. So ఇది left outer join syntax and definition. So left outer join ఏంటంటే matching from both the tables. సో ఇది మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అంటే మనకి ఏం చెప్పుకోవచ్చు, మనం నిన్న ఈక్వి జాయిన్ చెప్పాం కదా. సో సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వి జాయిన్ ఆర్ న్యాచురల్ జాయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇన్నర్ జాయిన్ ఏదైనా అనొచ్చు. సో ఈ డెఫినేషన్కి ఇది సూట్ అవుతుంది ఈక్వి జాయిన్. సో ఈక్వి జాయిన్కి వచ్చే రికార్డ్స్ ఈ రికార్డ్స్ ప్లస్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. సో అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఓకే. సో లెట్ మీ టేక్ దిస్ ఎంప్లాయీస్ select star from employees underscore join. Okay. So 90, 60, 100 ఉంది. I would like to insert one more record. Employees underscore join. Refresh. సో ఇక్కడ ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. సారీ, డేటా, నాట్ ఎ ఫీల్డ్. Now we will insert one more department which is 130 or 140 department. Insert a row. This is job ID F5. Salary some 40.
డిపార్ట్మెంట్ ఐడి వచ్చి 140. ఓకే. ఇప్పుడు విల్ క్వెరీ ద డేటా. ఐ థింక్ ఐడి సిమిలర్ గా ఉండకూడదు కదా సార్, మీరు రెండింటికి 108 పెట్టారు. మేనేజర్ మేనేజర్ ఐడి, దట్ ఈస్ మేనేజర్ ఐడి. ఒక 4-5 పర్సన్స్ కానీ ఒకే మేనేజర్ ఉంటారు కదా, సో దట్స్ మేక్ సెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 or 4 వచ్చాయి కదా. సో ఒక పర్సన్కి ఒక మేనేజరే ఉండడు కదా. This is a manager ID, not employee ID. Employee ID is this 110. So second, someone is showing. So employees underscore join లో ఇప్పుడు మనకి ఒక రికార్డ్ ఉంది 140 అనే రికార్డు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఆ రికార్డు ఉందా లేదా చూద్దాం. డిపార్ట్మెంట్స్ లో మనకి 140 అనే డిపార్ట్మెంట్ ఉందా లేదా, లేదు. ఓకే. సో ఇఫ్ ఐ రైట్ ఎ జాయిన్, నౌ ఐ నీడ్ టు ఫెచ్ మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ ప్లస్ అలాంగ్ విత్ దట్ అన్మ్యాచింగ్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే. సో ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ ఇక్కడ చూద్దాం. సో 2 సింటాక్సెస్ ఉన్నాయి. ఓకే. మనం ఎప్పుడైనా వాడేది ఈ సింటాక్స్. ఓకే. సో డైరెక్ట్లీ యూ కెన్ గివ్ వేర్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసి రైట్ సైడ్లో పెట్టామంటే ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే. సో ప్లస్ సింబల్ వచ్చి రైట్ సైడ్లో పెడితే ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. బట్ మోస్ట్లీ రియల్ టైంలో ఈ సింటాక్స్ యూస్ చేస్తారు. ఓకేనా. సో యూ ట్రై టు follow this syntax. This is always recommended when you see from real time perspective. సో ఎట్లా రాస్తారంటే సెలెక్ట్ క్లాస్లో అంతా రాస్తారు. ఫ్రమ్ దేంతో అయితే మీరు జాయిన్ చేసుకుంటున్నారు ఇది ఫస్ట్ రాస్తే అది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఓకే. సో జాయిన్ వాట్ జాయిన్ యు ఆర్ యూజింగ్. సో ఇది టేబుల్. సో ఫ్రమ్ ఎంప్లాయీస్ డూయింగ్ ఎ లెఫ్ట్ అవుటర్ జాయిన్ విత్ డిపార్ట్మెంట్. ఓకే. ఇది సింటాక్స్. ఎంప్లాయీస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ డిపార్ట్మెంట్. సరే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తున్నారు, బాగానే ఉంది. బేస్డ్ ఆన్ వాట్ కండిషన్? ఆన్, ఇప్పుడు ఆన్ క్లాస్ వస్తుంది. ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇప్పుడు మనం టేబుల్స్కి అలియాస్ నేమ్ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్ ఈతో స్పెసిఫై చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మనం కూడా we will try to match this column names. సో ఎంప్లాయీలో ఏమున్నాయి, ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఉంది. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఫస్ట్ నేమ్ కామా salary కామా డిపార్ట్మెంట్ ఐడి కామా డిపార్ట్మెంట్ నేమ్. సో ఈ డిపార్ట్మెంట్స్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్కి అలియాస్ నేమ్ ఇస్తున్నాం. ఓకే. లెఫ్ట్ అవుటర్ జాయిన్ డిపార్ట్మెంట్ డి, అంటే ఎక్కడైతే డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుందో అక్కడంతా డీగా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. సపోజ్ లెట్స్ సే ఇక్కడ మనం కాలమ్ని అడ్రస్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, 2 టేబుల్స్లో ఒకే ఫీల్డ్ ఉంది డిపార్ట్మెంట్ ఐడి. ఏ టేబుల్లో నుంచి ఫీల్డ్ మీకు కావాలి? సో ఐ వాంట్ టు ఫెచ్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఐ జస్ట్ ఈ డాట్ అని ఇవ్వచ్చు. ఎందుకంటే ఎంప్లాయీస్కి నేను అలియాస్ నేమ్ ఇచ్చేసాను టేబుల్కి ఈ. సో ఈతో మనం ఇక్కడ స్పెసిఫై చేసేసుకోవచ్చు. లేదు మనం అలియాస్ నేమ్ ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ ఈ ఎంప్లాయీస్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి అని స్పెసిఫై చేసుకోవాలి. లేదంటే డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి అని స్పెసిఫై చేసుకోవాలి. ఇప్పుడు మన టేబుల్ పేర్లు డిఫరెంట్ కదా, ఎంప్లాయీ అండర్స్కోర్ జాయిన్, డిపార్ట్మెంట్స్ అండర్స్కోర్ జాయిన్. ఓకే. సో ఇక్కడ రాశారు కాబట్టి ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, ఇది రైట్ టేబుల్ అవుతుంది. ఇఫ్ యూఆర్ డూయింగ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫస్ట్ మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అంటే ఏంటి? ఇది ఈ రికార్డ్స్ ఇవే కదా నిన్న చూసింది, ఇవి మ్యాచింగ్ రికార్డ్స్ అనమాట. అది కాకుండా అన్మ్యాచింగ్ రికార్డ్స్ కూడా వస్తాయి. ఓకే. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇది డిపార్ట్మెంట్ ఐడి.
సో ఎంప్లాయీస్ టేబుల్లో ఉండేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండేది డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, చూడండి ఇంతవరకు బాగానే ఉంది, 10 రికార్డ్స్. ఓకే, 108 వరకు. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈక్వి జాయిన్, అది కూడా 10 రికార్డ్స్ వస్తుంది. ఓకే, ఈ 10 రికార్డ్స్ వరకు వచ్చింది. తర్వాత లాస్ట్ ఇంకో రికార్డ్ వచ్చింది ఇక్కడ, అదేంటి 11th రికార్డ్, 110 బిల్ 4000 లైక్ 40,000 డిపార్ట్మెంట్ ఐడి 140 అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చి నల్ వచ్చింది. ఎందుకు? డిపార్ట్మెంట్ నేమ్ అనేది లేదు కాబట్టి. ఓకే, వీ డోంట్ హ్యావ్ డిపార్ట్మెంట్ నేమ్ అట్ ఆల్. సో రైట్ సైడ్లో మనకి డిపార్ట్మెంట్స్ టేబుల్లో డేటా లేదు, అందుకోసం ఇది నల్ ఇస్తుంది. అన్మ్యాచింగ్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో ఉండే అన్మ్యాచింగ్ డేటా ఏంటి? ఈ రికార్డ్ ఒకటే కదా. సో ఈ 140 అనే రికార్డు మనకి అన్మ్యాచ్ అవుతుంది, అంటే ఆ రికార్డ్ అనేది లేదు. అందుకోసం మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైతే అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 140 అనే డిపార్ట్మెంటే లేదు. సో ఈ డిపార్ట్మెంట్ ఐడి ఇప్పుడు 140 రికార్డ్ వచ్చినప్పుడు 140 ఈక్వల్ టు డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఉంది. ఈ డిపార్ట్మెంట్స్ టేబుల్ 140 ఉందా? లేదు, కాబట్టి ఇది అన్మ్యాచింగ్ రికార్డ్ అవుతుంది. సో ఈ అన్మ్యాచింగ్ రికార్డు మనకి మనము సెలెక్ట్ చేసుకున్నాము, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, కాబట్టి ఆ డేటా ఇక్కడికి వచ్చింది. డిపార్ట్మెంట్స్ టేబుల్లో నుంచి మనం లాగుతున్న డేటా మనకి అది లేదు కాబట్టి అది నల్ ఇచ్చింది అన్నమాట. సో ఇది అన్మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఏ రికార్డ్తో మ్యాచ్ అవ్వదు. ఈ 150 అనే డిపార్ట్మెంట్స్ టేబుల్లోనే లేదు. యూ సీ డిపార్ట్మెంట్స్ టేబుల్ ఈజ్ అ రైట్ టేబుల్. If you see there is no department ID with a 140. So that's the reason it is an unmatching record. So in this unmatching record, our definition is matching from both the tables plus unmatched data only from left table. That's the reason you can be able to see 110 bill 40,000 and 140. Okay, right side లో మనకి డేటా లేదు కాబట్టి అది నల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్? సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొంచెం కన్ఫ్యూజన్. అంటే ఎక్కడ అర్థం కాలేదు? అంటే ఆ లెఫ్ట్ జాయిన్ చేశారు, బట్ ఆ డేటాలో ఈ డేటాలో ఎలా అనేది అర్థం కాదు. ఓకే, సో ఇఫ్ యూ సీ ఎంప్లాయీస్ డేటా, ఇందులో మనం ఏ కండిషన్ని బేస్ చేసుకొని మనం జాయిన్ చేస్తున్నాం? డిపార్ట్మెంట్ ఐడి. సో ఇప్పుడు ఏ కండిషన్ మీద జాయిన్ చేస్తున్నామో ఆ కండిషన్ని మనం ప్రతి ఒక్క రికార్డ్ చెక్ చేసుకుంటున్నాం. సో ఎలా చెక్ చేసుకుంటుంది? ఇది ఫస్ట్ రికార్డ్. సో నేను చెప్పినట్టు, సో ఈ 90 వెళ్ళి ఈ డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. 90 = 90 అంటే ఇది మ్యాచింగ్ రికార్డ్. సో ఎగ్జిక్యూటివ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా సెకండ్ రికార్డ్. సో సెకండ్ రికార్డ్ ఏంటి? మళ్ళీ 90, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, మళ్ళీ 90, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, డిపార్ట్మెంట్ నేమ్. తర్వాత ఫోర్త్ రికార్డు 60. సో 60 ఏముందో చూద్దాం ఒకసారి. సో 60 ఏంటి? ఐటీ వస్తుంది, డిపార్ట్మెంట్ నేమ్ అంటే. తర్వాత 60 అంటే ఐటీ వస్తుంది, మళ్ళీ 60 ఐటీ, మళ్ళీ 60 ఐటీ. దిస్ ఈజ్ ఆల్సో ఐటీ, ఎందుకంటే 60 అంటే ఐటీ కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్. తర్వాత 100. ఓకే, సో 100 మ్యాచ్ అవుతుంది, ఇక్కడ ఫినాన్స్ బయటకు వస్తుంది, డిపార్ట్మెంట్ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, మళ్ళీ 100 మ్యాచ్ అవుతుంది, ఫినాన్స్ తీసుకుంటున్నాం బయటికి. ఓకే, ఇప్పుడు 140 వస్తుంది రికార్డు. సరేనా? ఇది లెఫ్ట్ టేబుల్లో ఉండే రికార్డు, ఇది లాస్ట్ రికార్డు. ఈ 140 వచ్చి ఇక్కడ మనకి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. 140 = 60నా? కాదు. 140 = 90నా? కాదు. 140 = 100? కాదు. సో దిస్ ఈజ్ అన్మ్యాచింగ్ రికార్డ్. సో ఈ రికార్డు ఏ రికార్డ్తో మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. సో ఈ రికార్డు ఏ రికార్డ్తో మ్యాచ్ అవ్వనప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా డిస్ప్లే చేస్తుంది. మనం లెఫ్ట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నాము? ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి. ఎందుకంటే ఈ డాట్ డిపార్ట్మెంట్ అంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి కాబట్టి
ఆ పర్టికులర్ డేటా మటుకు డిస్ప్లే చేస్తుంది. 110 ఓకే. బిల్ 40,000 140. ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది రైట్ టేబుల్‌లో ఉండే డేటా మనం ఓకే. తీసుకుంటున్నాం. రైట్ టేబుల్‌లో ఉన్న డేటా ఎప్పటికైనా నల్ చూపిస్తుంది. అన్‌మ్యాచింగ్ రికార్డ్. ఇట్ విల్ మ్యాచ్ విత్ అనదర్ టేబుల్. ఏంటి? ఇట్ విల్ మ్యాచ్ విత్ అనదర్ డిపార్ట్మెంట్ టేబుల్. లైక్ అంటే అనదర్ డిపార్ట్మెంట్ టేబుల్ అంటే మనం జాయిన్ చేస్తే మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఉంటే 140 అనేది ఉంటే. ఓకే. అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ డిపార్ట్మెంట్స్ అండర్‌స్కోర్ జాయిన్ అనే టేబుల్‌తో జాయిన్ చేస్తున్నాం. ఓకే. సో, ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఇంతవరకు ఏమొస్తుంది? ఈక్వి జాయిన్. ఓకే. ఇది ఇంతవరకు అర్థమై ఉంటుంది. సో, నిన్న చెప్పుకున్న ఓకే. ఈక్వి జాయిన్ రిజల్ట్. ఇప్పుడు ఓకే. ఓన్లీ ఎక్స్‌ట్రాగా అడిషనల్‌గా ఒక ఫీల్డ్ వస్తుంది. అది అన్‌మ్యాచింగ్ రికార్డ్. అన్‌మ్యాచింగ్ రికార్డ్ అంటే ఏంటి? ఈ డిపార్ట్మెంట్ ఐడీ ఏ డిపార్ట్మెంట్‌తో మ్యాచ్ అవ్వలేదు రైట్ సైడ్ ఉన్న టేబుల్‌లో. ఓకే. సో, దాని అర్థం ఏంటి? ఏ డిపార్ట్మెంట్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే అది అన్‌మ్యాచింగ్ రికార్డ్. ఇప్పుడు మనం లెఫ్ట్ ఔటర్ జాయిన్ రాసుకుంటున్నాం కాబట్టి అన్‌మ్యాచింగ్ రికార్డ్ అంటే లెఫ్ట్ టేబుల్‌లో ఉండే ఏదైతే డేటా మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేటా మట్టుకే డిస్‌ప్లే అవుతుంది. బికాస్ ఓకే. ఇట్ ఈస్ ఏ లెఫ్ట్ ఔటర్ జాయిన్. ఇప్పుడు నేను జస్ట్ రైట్ ఔటర్ జాయిన్ పెట్టాననుకోండి. ఓకే. జస్ట్ రైట్ అనేది మార్చాననుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమవ్వాలి? డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటి అన్‌మ్యాచింగ్ రికార్డ్‌లో డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటి ఇది రావాలి. ఒకసారి చూడండి. మొత్తం నల్. సో, రైట్ ఔటర్ జాయిన్. ఓకే. దేర్ ఈస్ నో అన్‌మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ రైట్ ఔటర్ జాయిన్. ఓకే. సో, మనం డిపార్ట్మెంట్స్ అండర్‌స్కోర్ జాయిన్‌లో కూడా ఒక న్యూ అడిషనల్ రికార్డ్ యాడ్ చేయాలి. 1 సెకండ్. డిపార్ట్మెంట్స్ అండర్‌స్కోర్ జాయిన్. సో, ఇందులో ఒక న్యూ డేటా నేను క్రియేట్ చేయాలి. అది ఒక 200 అనుకోండి. సో, ఈ డిపార్ట్మెంట్ నేమ్ సమ్ ఏ ఏబీ అనుకోండి. మేనేజర్ ఐడీ సమ్ 108, 128 వాటెవర్. లొకేషన్ ఐడీ 1700. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే రైట్ ఔటర్ జాయిన్ ఏమవుతుందో చూద్దాం. చూడండి. ఏబీ అనే రికార్డ్ వచ్చింది. మిగతాయి నల్ వచ్చింది. ఎందుకంటే రైట్ ఔటర్ జాయిన్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, అన్‌మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ రైట్ టేబుల్. రైట్ టేబుల్‌లో అన్‌మ్యాచింగ్ రికార్డ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సో, ఎంప్లాయీస్ అండర్‌స్కోర్ జాయిన్ అనేది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ వస్తుంది. 90, 100 ఇంతవరకు వచ్చింది. సో, 140 కూడా ఇప్పుడు వచ్చింది. సో, 140 వచ్చి ఇది జాయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇందులో 140కి అసలు మ్యాచింగే లేదు. ఓకే. సో, మన డెఫినిషన్ ఏంటి? అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఇప్పుడు రైట్ ఔటర్ జాయిన్ కదా! సో, యూ కాపీ పేస్ట్ దిస్. రైట్. సో, మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్ అవుతుంది. ఓకే. సో, ఇది అన్‌మ్యాచింగ్ రికార్డ్ 140. బట్ అన్‌మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ కదా! ఎంప్లాయీ ఇది ఎప్పుడైనా లెఫ్ట్ అవుతుంది. ఓకే. సో, ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఇది లెఫ్ట్ టేబుల్. ఇది రైట్ టేబుల్ అవుతుంది. సో, మనం ఏం చెప్పాము? మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఓకే. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అంటే దాని అర్థం ఏంటి? ఈక్వి జాయిన్. సో, ఫస్ట్ 10 రికార్డ్స్ ఇంతవరకు ఈక్వి జాయిన్ డేటా రిజల్ట్ సెట్ వచ్చేసింది. ఓకే. ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు రైట్ ఔటర్ జాయిన్ చేస్తున్నాం. అంటే అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే. అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఇప్పుడు 140 వస్తుంది నెక్స్ట్. సో, ఎంప్లాయీ జాయిన్‌లో 140 అనే రికార్డ్ మ్యాచ్ చేయడానికి వస్తుంది. అది మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వని రికార్డ్ ఏ టేబుల్‌లో ఉంది? లెఫ్ట్ టేబుల్‌లో ఉంది. కాబట్టి ఇది డిస్‌ప్లే చేయదు. ఏదైతే మ్యాచ్ కాని రికార్డ్ రైట్ టేబుల్‌లో ఉందో, ఆ రికార్డ్ మాత్రం డిస్‌ప్లే చేస్తుంది. రైట్ టేబుల్‌లో అన్‌మ్యాచ్ ఉన్న రికార్డ్ ఏమున్నాయి? అంటే రైట్ టేబుల్‌లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో, 60 ఉంది, 90 ఉంది, 100 ఉంది, 200 ఉంది. సో, 200 అనేది మనకి ఎంప్లాయీ జాయిన్‌లో ఉందా? చూద్దాం ఒకసారి. సో, 90 ఉంది ఇక్కడ, 60 ఉంది, 100 ఉంది, 140 ఉంది. బట్ 200 అనేది లేదు. సో, ఇది అన్‌మ్యాచింగ్ రికార్డ్. ఈ అన్‌మ్యాచింగ్ రికార్డ్ ఎక్కడి నుంచి? డిపార్ట్మెంట్స్ టేబుల్ నుంచి. విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ రైట్ టేబుల్. సో, అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్.
అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్‌లో ఉండే రికార్డ్ ఏంటి? ఈ రికార్డ్ ఇది మొత్తం అన్‌మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఈ రైట్ టేబుల్‌లో మనం ఏ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాం సెలెక్ట్ క్లాస్‌లో డిపార్ట్‌మెంట్ నేమ్ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి 200 ఒక్కటి డిస్‌ప్లే అవుతుంది. మిగతావి లెఫ్ట్ టేబుల్‌లో ఉండేవి మొత్తం నల్‌గా డిస్‌ప్లే అవుతుంది. క్లియర్ ఆర్ స్టిల్ ఎనీ కన్‌ఫ్యూజన్ ఫర్ ఎనీవన్? Yes, and I'm clear. ఇప్పుడు So ఫుల్ what I'm ఫుల్ పెట్టాను. understanding. ఏంటండి? చెప్పండి. యాక్చువల్లీ నాకేమర్థమైందంటే హ్మ్. లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే కనుక మనకు అన్నీ వస్తాయి ఈక్వలెంట్వి. అది కాకుండా మనకు హ్మ్. మిస్ మ్యాచ్ అయిన డేటా కూడా వస్తుంది. వస్తుంది. అది లెఫ్ట్ సైడ్ నుంచి మిస్ మ్యాచ్ అయిన డేటా Left. మట్టుకే. అవును సార్. అండ్ మనకు ఏదైతే అక్కడ మనకు ఇండికేట్ చేసామో ఆ టేబుల్స్లోని మిస్ మ్యాచ్ డేటా మట్టుకే వస్తుంది. అవును. అదే రైట్ సైడ్ అయితే సేమ్ ఆపోజిట్. అంతే కదా సార్? ఆపోజిట్. అంతే. ఓకే. సో రైట్ సైడ్‌లో ఏదైతే ఇప్పుడు నేను ఫుల్ పెట్టాను చూడండి. రైట్ కాదు, లెఫ్ట్ కాదు. ఫుల్ ఔటర్ జాయిన్ పెట్టాను. దీని అర్థం ఇప్పుడు ఏంటి? 2 కలిపి వస్తాయి. చూడండి 2 ఇప్పుడు. వస్తాయి. 2 కలిపి వచ్చేసింది. ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్‌లో ఉండే అన్‌మ్యాచింగ్ రికార్డ్. ఇది రైట్ టేబుల్‌లో ఉండే అన్‌మ్యాచింగ్ రికార్డ్. ఓకే. జస్ట్ ఎ సెకండ్. 1 సెకండ్ అండి. ఐల్ బి రైట్ బ్యాక్. యా గైస్ ఐయామ్ బ్యాక్. సో మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే. సో లెఫ్ట్ టేబుల్‌లో ఏదైతే మనకి మ్యాచ్ అవ్వదో ఆ రికార్డ్ మాత్రం చూపిస్తుంది. లెఫ్ట్ ఔటర్ జాయిన్‌లో ఈ రికార్డ్ ఒకటి చూపిస్తుంది. రైట్ ఔటర్ జాయిన్‌లో ఈ రికార్డ్ ఒకటి చూపిస్తుంది. ఫుల్ ఔటర్ జాయిన్ పెడితే లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ మ్యాచ్ అన్నీ చూపిస్తుందన్నమాట. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అండ్ అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. మొత్తం రికార్డ్స్ డిస్‌ప్లే అయిపోయింది మీకు. సార్ ఒకసారి లాస్ట్ ఫుల్ జాయింట్‌ది క్వైరీ చూపిస్తారా? ఇంతే. ఇక్కడ ఫుల్ పెట్టాలి అంతే. లెఫ్ట్ బదులు లెఫ్ట్ అయితే లెఫ్ట్ పెట్టాలి. రైట్ అయితే రైట్ పెట్టాలి. ఫుల్ అయితే ఫుల్ పెట్టాలి. సేమ్ క్వైరీ. మరి సాలరీ మొత్తం సాలరీ కూడా చూపించింది. ఓకే సార్. యా సాలరీ కూడా చూపిస్తుంది. క్లియర్. ఇది ఇలా ఇంటర్వ్యూస్‌లో ఎలా అడుగుతారంటే ఇలా అడగరు. ఓకే. డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ దట్స్ నాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. ఓకే. ఇది ఎట్లా ఇస్తారంటే టేబుల్ 1 ఓకే. కాలమ్ 1 తర్వాత టేబుల్ 2 కాలమ్ 1 ఇలా ఉంది డేటా. ఓకే. ఇప్పుడు నాకు ఈక్విజ్ జాయిన్, లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్, ఫుల్ ఔటర్ జాయిన్‌కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి కౌంట్ చెప్పమంటారు. మీకు ఎవరైతే జాయిన్స్ బాగా అర్థమైందో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలరనమాట ఇది. సో దీనికోసం ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. ఖచ్చితంగా జాయిన్స్ కాన్సెప్ట్ అడిగారంటే మాత్రం క్వెషన్ ఇదే అడుగుతారు. లెఫ్ట్ ఔటర్ జాయింట్‌లో వచ్చేసి 4 వస్తాయి సార్. రైట్‌లో అయితే మనకు నల్ వస్తుంది. ఫుల్ అయితే మనకు 2 నల్ 2 వస్తాయి. ఫస్ట్ ఈక్విజ్ జాయిన్ చెప్పండి. ఈక్వి జాయిన్‌లో 111 వస్తాయి సార్. ఈక్విజ్ జాయిన్‌లో 111 వస్తాయి. అవును సార్. సో మీకు జాయిన్స్ అర్థం కాలేదన్నట్టు. సో ఎట్లా అంటే ఇప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్ రికార్డ్ తీసుకెళ్ళి ఈ టేబుల్‌లో మొత్తం చెక్ చేస్తదని చెప్పానా? సో ఈ రికార్డ్ తీసుకెళ్ళి ఇప్పుడు సపోజ్ ఈ కాలమ్ 1 మీద జాయిన్ చేసామనుకోండి. కాలమ్ 1 ఈక్వల్ టు కాలమ్ 1. టేబుల్ 1 డాట్ కాలమ్ 1 ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ కాలమ్ 1. ఇప్పుడు ఈ ఫస్ట్ రికార్డ్ ఉంటది. ఇది తీసుకెళ్ళి Yes, sir. దీంతో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది మ్యాచా?
ఎస్ మ్యాచ్. ఎస్. సరే మ్యాచ్ అయింది చెప్పి వదిలిపెట్టదని చెప్పాను. వేరే రికార్డ్స్ కూడా ఇంకా మ్యాచ్ ఉన్నాయా లేదా చెక్ చేస్తదని చెప్పాను. ఇది అవును మ్యాచా? సార్. ఇది మ్యాచ్. ఇది మ్యాచా? ఎస్ ఇది మ్యాచ్. అంటే ఒక్క రికార్డ్‌కి ఇక్కడున్న ఒక రికార్డ్‌కి 3 మ్యాచెస్ ఉన్నాయి. Yes. సో అవుట్‌పుట్ ఎట్లా వస్తది? ఒక్క రికార్డ్‌కి 1, 3 వస్తాయి సార్. 1, 1. తర్వాత సెకండ్ రికార్డ్. సెకండ్ రికార్డ్ మళ్ళా 1కి 1, కూడా 3 వన్స్ రావాలి కదా! 1, 1. 1, 1. థర్డ్ 1కి సేమ్ 1, 1, 1. అంటే ఇక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 3s 9 రికార్డ్స్ వస్తాయి అక్కడికి. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అంటే. Yeah. సో 9 రికార్డ్స్ ఇస్ అవుట్‌పుట్. Okay. ఇప్పుడు లెఫ్ట్ ఔటర్ అనుకోండి. నేనేం చెప్పాను లెఫ్ట్ ఔటర్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. అంటే ఈ 9 పక్కన పెట్టండి. 9 ఖచ్చితంగా ఉంటాయి ఇంకా. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ప్లస్ అన్‌మ్యాచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. Another. ఈ Yeah, లెఫ్ట్ 2. టేబుల్‌లో ఉన్న రికార్డు రైట్ టేబుల్‌లో లేని రికార్డ్ ఏంటి? 2వే కదా! Null. Yeah. 2. నల్ వాల్యూ. ఎందుకు నల్ వస్తుంది? రైట్ సైడ్ అడిగారు సార్ మీరు. లెఫ్ట్ ఔటర్ జాయిన్ నేను అడిగాను. లెఫ్ట్ అవుటర్లో మనకు ఫస్ట్ టేబుల్లో 2 వస్తుంది. సెకండ్ టేబుల్ నుంచి నల్ వస్తుంది. సెకండ్ టేబుల్ నుంచి అసలు ఏమి చూపి రాదు. సార్ అసలు. Yes. ఏం లేదు సార్. సో 9 + 1 10 రికార్డ్స్ ఇస్ ద అవుట్‌పుట్ ఫర్ లెఫ్ట్ ఔటర్ జాయిన్. ఓకే. ఇప్పుడు రైట్ ఔటర్ జాయిన్ చూద్దాం. రైట్ ఔటర్ జాయిన్‌లో మీకు ఉన్న రికార్డ్స్ లెఫ్ట్ టేబుల్‌లో లేని రికార్డ్స్ ఏమున్నాయి? 3 1s ఉన్నాయి సార్. ఇంకా తర్వాత నల్ ఏం లేదు. నల్ ఏం లేదు ఇక్కడ. నేను నల్ ఏం స్పెసిఫై చేయలేదు. 3 రికార్డ్సే ఉన్నాయి ఇక్కడ. 1 1 అవును సార్. 1 ఉంది. సో అవును సార్. రైట్ టేబుల్‌లో ఉన్న రికార్డ్ లెఫ్ట్ టేబుల్‌లో లేని రికార్డ్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు. సో అవుట్‌పుట్ వచ్చి 9 రికార్డ్సే వస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి 3 ఉందనుకోండి. ఇక్కడ 3 తర్వాత 4 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ 3, 4 డిస్‌ప్లే అవుతుంది. Yes. 4 డిస్‌ప్లే. ఓకే. సో ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారు. మీకు జాయిన్స్ అర్థమైందా లేదా తెలుసుకోవడానికి ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో ఎవరు డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీస్ ఏం అడగరనమాట. ఇవన్నీ అయిపోయినాయి ఇంటర్వ్యూస్‌లో. నౌ దిస్ ఈస్ ద ట్రెండ్ దే ఆర్ ఫాలోయింగ్. అక్కడ మనకు మ్యాచింగ్ డేటా ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మిగతా అంతా మనం ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. మ్యాచింగ్ డేటా అనేది ప్రతిదానికి ఇప్పుడు లెఫ్ట్ ఔటర్‌కైనా మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ ఉంది. అది కామన్ ఫిక్స్ అయిపోయింది. ఒకసారి కనుక్కుంటే అది ఫిక్స్. ప్లస్ సార్. అన్‌మ్యాచింగ్ రికార్డ్స్ ఒకటి కనుక్కుంటే అయిపోతుంది అంతే. అండ్ నేను Full. ఇంకో అసైన్‌మెంట్ ఇస్తాను మీకు. చెప్పండి ఎవరు? ఫుల్ అంటే ఇంకా మొత్తం ఓవరాల్గా అన్ని కలిపి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నల్ ఉంది. ఓకే. ఇక్కడ నల్ ఉంది. ఇప్పుడు ఏమవుతది మీరు జాయిన్ రాసి నాకు అవుట్‌పుట్ చెప్పండి. ఓకే. సో ఇది నేను చార్ట్‌లో పింగ్ చేస్తాను. మీరు 2 టేబుల్స్ క్రియేట్ చేయండి ఇలా. 2 టేబుల్స్ క్రియేట్ చేసి టేబుల్ 1లో డేటా ఇలా పెట్టండి. ఒక కాలమ్‌లో ఒకే ఒక ఫీల్డ్ ఏదో ఒకటి. కాలమ్ 1 ఏదో ఒక ఫీల్డ్ నేమ్ మీ ఇష్టం. నంబరో ఏదో ఒకటి. తర్వాత సెకండ్ ఫీల్డ్‌లో డేటా ఇలా పెట్టండి. 1 2 3 3 వన్స్ 3 4 నల్. సో ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో మీరు చూడండి ఒకసారి. ఇంటర్వ్యూలో అడుగుతారు. నల్ యాడ్ చేసి అడుగుతారనమాట. సో ఐయామ్ జస్ట్ పింగింగ్ దిస్. మీరు అది క్రియేట్ చేయండి. టేబుల్స్ క్రియేట్ చేసి చూసుకోండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఆల్మోస్ట్ నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్‌లో 60% ఈ క్వెషన్ అడుగుతారు. జాయిన్స్‌లో క్వెషన్ పడింది అంటే ఇది తప్ప వేరే క్వెషనే పడదింక. ఓకే. ఐ యాడెడ్ నల్ వాల్యూ ఆల్సో. యూ ట్రై టు చెక్ వెదర్ నల్ విల్ కమ్ యాస్ ఎ కౌంట్ ఆర్ నాట్. ఓకే. సో దట్ ఈస్ జాయిన్స్. ఇందులో మళ్ళీ మనకి సెల్ఫ్ జాయిన్ ఉన్నది. క్రాస్ జాయిన్ అంటే ఏం లేదు.
రీసెంట్‌గా నేను క్రాస్ జాయిన్ చేశామనమాట. అది ఎందుకనేది నేను సినారియో చెప్తాను. సో, క్రాస్ జాయిన్ అంటే ఇప్పుడు చూడండి సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, జాబ్, డి నేమ్, లొకేషన్ పెట్టారు. సో, లొకేషన్, డి నేమ్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్‌లోది. ఫ్రమ్ ఎంప్లాయీస్ క్రాస్ జాయిన్ డిపార్ట్మెంట్. సో, ఇలా ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క రికార్డ్ లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న రికార్డ్ రైట్ టేబుల్‌కి మ్యాచ్ చేసేస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే విల్ గో టు అవర్ టేబుల్స్. సో, ఇది ఎంప్లాయీ జాయిన్, డిపార్ట్మెంట్స్ జాయిన్. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క రికార్డ్‌తో మ్యాచ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ కదా! ఇది ఫస్ట్ రికార్డ్ 90. క్రాస్ జాయిన్ అన్నప్పుడు ఇంక కండిషన్‌తో పని లేదు. ఓకే. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కండిషన్. ఈ ఫస్ట్ రికార్డ్ ఈ 60తో మ్యాచ్ అవుతుంది. తర్వాత 90తో మ్యాచ్ అవుతుంది. 100తో మ్యాచ్ అవుతుంది. అంటే ఎమ్ ఇంటూ ఎన్. ఈడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఇది ఎమ్ అనుకుంటే, ఈడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అది ఎమ్ అనుకుంటే, ఈ ఎమ్ ఇంటూ ఎన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయో అవుట్‌పుట్ అంత వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఒక రికార్డ్ 3 రికార్డ్స్‌తో మ్యాచ్ అవుతుంది. ఈ 101 3 రికార్డ్స్‌తో మ్యాచ్ అవుతుంది. 102 3 రికార్డ్స్‌తో మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. 10 ఇంటూ 3 30 ఈస్ ద ఆన్సర్. ఓకే. దాన్ని క్రాస్ జాయిన్ అంటాం. ఓకే. సో, క్రాస్ జాయిన్ అంటే ప్రతి ఒక్క రికార్డ్‌తో మ్యాచ్ అవ్వటం. లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న ప్రతి రికార్డ్ రైట్ టేబుల్‌లో ఉండే రికార్డ్‌తో మ్యాచ్ అవ్వటం. మన కండిషన్‌తో సంబంధం లేదింక. అది మ్యాచ్ అయినా అవ్వకున్నా రికార్డ్ అలా వచ్చేస్తది. ఇప్పుడు క్వెరీ అవుట్‌పుట్ చూసినా గూడా మీరు ఇప్పుడేమొచ్చింది ఫస్ట్ 100, 100 24,060 వచ్చింది. తర్వాత 101 60, 102 60, 103 60. సో, 60 అన్ని రికార్డ్స్ ఫస్ట్ 60తో మ్యాచ్ అయితాయి. తర్వాత మళ్ళీ 100 వచ్చింది చూడండి. 90తో మ్యాచ్ అయింది. అన్ని రికార్డ్స్ మళ్ళీ 90తో మ్యాచ్ అవుతాయి. సో, మళ్ళీ అన్ని రికార్డ్స్ 100తో మ్యాచ్ అవుతాయి. మళ్ళీ అన్ని రికార్డ్స్ 200తో మ్యాచ్ అవుతున్నాయి. ఓకే. సో, అలా లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్ అన్నీ రైట్ టేబుల్‌తో మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తుందన్నమాట. సో, దీన్ని క్రాస్ జాయిన్ అంటాం. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్‌లో ఎన్నున్నాయి? ఓకే. దీని కౌంట్ ఎంతొచ్చింది మనకి? రిజల్ట్ 44 రోస్. లెఫ్ట్ టేబుల్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. 11 రోస్ ఉన్నాయి. ఓకే. రైట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. 11 ఇంటూ 4 44 అంతే కదా! సో, ఎమ్ ఇంటూ ఎన్. సో, అది క్రాస్ జాయిన్ అన్నమాట. ఓకే. సో, మనం ఎక్కడ యూజ్ చేయం పెద్దగా. బట్ రీసెంట్‌గా క్రాస్ జాయిన్ మేము ఎందుకు యూజ్ చేసామంటే సేమ్ క్వెరీ. ఓకే. సపోజ్ ఒక గ్రాంట్ క్వెరీని బిల్డ్ చేయాలనుకోండి. గ్రాంట్ క్వెరీ సేమ్ క్వెరీ నాకు గ్రాంట్ క్వెరీ నాకు 3 యూజర్స్‌కి కావాలి. ఒకటి హెచ్ఆర్ స్కీమా కావాలి. 2 ఏబీసీ స్కీమా కావాలి. మూడోది సమ్ ఎక్స్‌ఈ స్కీమా అని అనుకోండి. ఓకే. ఈ మూడిటికి కలిపి నాకు ఈ క్వెరీ అటాచ్ చేయాలి నేను. అప్పుడేం చేస్తాను నేను? ఈ క్వెరీ దీనికి ఈ డేటా సపోజ్ ఇదొక టేబుల్ అనుకోండి. ఓకే. ఇదొక టేబుల్. ఈ టేబుల్‌లో ఇదొక కాలమ్. ఇది కూడా ఒక టేబుల్. ఆ టేబుల్‌లో కాలమ్‌లో ఈ ఈ ఈ టెక్స్ట్ ఉందన్నమాట. ఆ కాలమ్‌లో ఈ టెక్స్ట్ గ్రాంట్ క్వెరీ అనేది. ఓకే. నా అవుట్‌పుట్ ఏంటంటే హెచ్ఆర్ గ్రాంట్ క్వెరీ. ఏబీసీ గ్రాంట్ క్వెరీ. ఎక్స్‌ఈ గ్రాంట్ క్వెరీ.
ఇలా. సపోజ్ ఇక్కడ గ్రాంట్ క్వెరీ 1 అని ఉందనుకోండి. ఇంకో టెక్స్ట్ ఉంది. ఓకే. జస్ట్ ఇదొక టెక్స్ట్. ఓకే. ఇది ఏమీ లేదు. జస్ట్ ఒక టెక్స్ట్ ఇది. జస్ట్ మీకు అర్థమయ్యే దాని కోసం చూపిస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు గ్రాంట్ క్వెరీ 1తో కూడా నాకు ఈ 3తో క్వెరీస్ కావాలి. సో, అటాచ్ అయ్యి రావాలి ఇప్పుడు. ఇప్పుడేమవుతుంది? గ్రాంట్ క్వెరీ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే ప్రతి ఒక్క రికార్డ్ లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న రికార్డు రైట్ టేబుల్‌లో ఉన్న రికార్డ్‌తో నాకు మ్యాచింగ్ అవ్వాలన్నమాట. సో, ఇలా నేను చేసుకొని ఈ రికార్డ్స్ అనేది ఒక గ్రాంట్ క్వెరీని బిల్డ్ చేస్తున్నాను. సో, గ్రాంట్ క్వెరీ ఏంటి? గ్రాంట్ టేబుల్ నేమ్ సంథింగ్ ఒక సింటాక్స్ ఉంటది కదా! ఆ సింటాక్స్‌కి కావాల్సిన ఒక టెక్స్ట్‌ని ఫార్మ్ చేయాలన్నమాట. అది రిక్వైర్మెంట్ మనం. ఓకే. సో, దానికి 2 టేబుల్స్ ఉంటాయి. ఆ 2 టేబుల్స్‌ని జాయిన్ చేసి మనం గ్రాంట్ క్వెరీని బిల్డ్ చేయాలన్నమాట. అప్పుడు ఎన్ని స్కీమాస్ ఉన్నాయో అన్ని స్కీమాస్‌కి ఈ గ్రాంట్ అటాచ్ చేయాలి నేను. 2 టేబుల్స్ ఉన్నాయి. ఈక్వి జాయిన్ చేస్తేనేమో ఇక్కడ ఈ రెండిటికి మ్యాచింగే లేదు. సో, ఈక్వి జాయిన్ చేయడానికి ఏం మ్యాచింగ్ ఉంది ఇక్కడ? ఇప్పుడు కాలమ్ 1 ఈక్వల్ టు కాలమ్ 1 టేబుల్ 1 డాట్ కాలమ్ 1 ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ కాలమ్ 1 ఇక్కడ ఇచ్చాననుకోండి. ఇక్కడ మ్యాచింగ్ అయ్యే ఛాన్సే లేదు కదా! సో, ఇలా మ్యాచ్ లేనప్పుడు స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ గో విత్ ద క్రాస్ జాయిన్ అన్నమాట. సో, మ్యాచింగ్ రికార్డ్ ఉన్నా లేకున్నా అది జాయిన్ చేసేస్తుందన్నమాట. దానికోసం క్రాస్ జాయిన్ యూజ్ చేస్తారు. మోస్ట్‌లీ మనకి రియల్ టైమ్‌లో యూజ్ అవ్వదు. ఇట్స్ వెరీ రేర్ సినారియోస్ బట్ ఇంటర్వ్యూలో అడిగితే ఎన్ని రికార్డ్స్ వస్తాయి క్రాస్ జాయిన్? ఇప్పుడు లెఫ్ట్ టేబుల్‌లో 3 రికార్డ్స్ ఉన్నాయి. రైట్ టేబుల్‌లో 2 రికార్డ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్రాస్ జాయిన్ అని అడుగుతాడు. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. 6 ఈస్ ద ఆన్సర్. ఓకే. 6 రికార్డ్స్ బయటకొస్తాయి. ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ ఆన్ క్రాస్ జాయిన్? యూ డోంట్ వాంట్ టు కాన్సంట్రేట్ మచ్ ఆన్ దిస్ బట్ ఇంటర్వ్యూలో అడిగితే క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. సార్ అది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కదా సార్ ఇది ఇప్పుడు మీరు అంతే. చూపించింది. ఎగ్జాక్ట్‌లీ. యెస్. సో, యెస్. సో ఇప్పుడు లోపల మనకు మల్టిప్లై అయినప్పుడు మనకు వాల్యూస్ కూడా మల్టిప్లై అవ్వాలి కదా! వాల్యూస్ మల్టిప్లై అవ్వవు. ఎందుకంటే అవి నంబర్స్ కాదు కాబట్టి. ఇప్పుడు We are not multiplying that. We are trying to create a new records by join. యాహ్! సార్. ఇప్పుడు ఇందాక మీరు ఒక మల్టిప్లై కాలమ్‌లో అవుతాయి. హెచ్ఆర్ రికార్డ్స్ మల్టిప్లై అవుతాయి. రికార్డ్స్‌లో ఉండే వాల్యూ మల్టిప్లై అవ్వదు. ఓకే. అంటే రికార్డ్స్ పెరుగుతాయి. బట్ రికార్డ్స్‌లో ఉండే వాల్యూ ఇట్ కాంట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ దట్ రికార్డ్. సో, అవుట్‌పుట్ వచ్చేసి మనకు సెపరేట్‌గా కాలమ్ క్రియేట్ అవుతుందా? లేకపోతే అదే కాలమ్‌లోనే క్రియేట్ అవుతుందా? మీరు సెలెక్ట్ క్లాస్‌లో రాసే దాన్ని బట్టి క్రియేట్ అవుతుంది. ఇట్ ప్యూర్‌లీ డిపెండ్ ఆన్ యువర్ సెలెక్ట్ క్లాస్. యాహ్! సార్. ఒక్కసారి అది క్వైరీ చూపిస్తారు సార్. ఇందాక క్రాస్‌ది చేశారు కదా! యాహ్! 1 సెకండ్. ఎక్కడ చేసాము? ఇక్కడ. యాహ్! సో, ఇప్పుడు మనకు జస్ట్ యాడ్ అవుతుంది. రోస్ యాడ్ అవుతాయి. నంబర్స్ ఉంటాయి. మనకేమి వాల్యూస్ అయితే మల్టిప్లై అవ్వవు. అంతే కదా సార్? అంతే. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్‌లో ఫస్ట్ రికార్డ్ ఏంటి చూడండి. ఓకే. సో, ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఏంటి చూద్దాం. సో, ఎంప్లాయీలో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఏంటి? 100 స్టీవెన్ ఇదే కదా! సో, యాహ్! ఈ సార్. రికార్డ్ మనకి రైట్ టేబుల్‌లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రోస్ ఫార్మ్ అవుతాయి. 1, 2, 3, 4 అంటే ఇక్కడ చూడండి. 100 అనే ఎంప్లాయీ ఐడీ 4 టైమ్స్ వచ్చిందది. చూద్దాం వచ్చిందా లేదా? 100 అనే ఎంప్లాయీ ఐడీ. సో, జస్ట్ సార్ట్ ఇట్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడీ. చూడండి 4 రికార్డ్స్. సో, ప్రతి ఒక్క రికార్డు రైట్ టేబుల్‌లో ఉన్న ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రికార్డ్స్‌కి మ్యాచ్ అయ్యి మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ క్లాస్‌లో మనం రాసినవి 2 సార్లు ఎంప్లాయీ ఐడీ రాసాం కదా! సారీ ఫస్ట్ నేమ్ రాసాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం.
by employee ID. చూడండి 4 రికార్డ్స్. ఎందుకు 4 రికార్డ్స్ వచ్చాయి? రైట్ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ టేబుల్లో ప్రతి ఒక్క రికార్డు 4 రికార్డ్స్తో మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. తర్వాత 101 రికార్డు 4 టైమ్స్ వచ్చి ఉంటుంది. ఎందుకు? 101 రికార్డు మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది, రైట్ సైడ్లో డిపార్ట్మెంట్ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1 into 4 4 రికార్డ్స్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క రికార్డు లెఫ్ట్ టేబుల్లో ఉన్నది 4 రికార్డ్స్గా ఫామ్ అవుతుంది. Yes, it's a matrix multiplication like a 7 type. యా. కాకపోతే ఇందాక మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ హెచ్ఆర్ లైక్ యాజ్ ఒక స్కీమా నేమ్స్ ఇచ్చి తర్వాత ఇంకొక కాలం ఇచ్చి దాన్ని మల్టిప్లై అని చెప్తే అవుట్పుట్ హెచ్ఆర్ గ్రాంట్ అని అలా వస్తుందని చెప్పారు కదా. యా, ఇదొక కాలంలో ఇది ఇంకో కాలం. యా. బట్ ఇక్కడ మీరు నాకు ఫస్ట్ నేమ్ ఇలా ఒక కాలంలో ఇచ్చారు అండ్ వేరే కాలం ఒకటి ఉంటుంది. ఇప్పుడు అలా మల్టిప్లై అవ్వాలి కదా సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. లేదంటే మీకు హెచ్ఆర్ అనేది ఒక రో, ఏబిసి అనేది ఒక రో, ఎక్సి అనేది ఒక రో అలా రావచ్చు కదా. ఇక్కడ వచ్చింది కదా హెచ్ఆర్ 2 సార్లు వచ్చింది ఇక్కడ. ఓకే ఎవ్రీ ఓకే ఎక్సి 2 టైమ్స్ వచ్చింది, ఏబిసి 2 టైమ్స్ వచ్చింది. మల్టిప్లై అయింది కదా. yes sir, thank you. సో క్రాస్ జాయిన్ మోస్ట్లీ మనకి రియల్ టైంలో రిక్వైర్మెంట్ రాదు, బట్ దే విల్ డెఫినెట్లీ ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూస్ హౌ మెనీ రికార్డ్స్ యూ విల్ గెట్ యాజ్ ఎ క్రాస్ జాయిన్. అసలు క్రాస్ జాయిన్ అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే, ఇట్స్ ఎ క్రాస్ రెఫరెన్స్ అనమాట. ఇట్ విల్ గివ్ ఎ క్రాస్ ప్రోడక్ట్. సో లెఫ్ట్ టేబుల్లో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో దాన్ని ఎం అనుకుంటే, రైట్ సైడ్లో ఎన్ని రికార్డ్స్ అయితే దాన్ని ఉన్నాయో దాన్ని ఎన్ అనుకుంటే, ఎం ఇంటూ ఎన్ ఈక్వల్ టు హౌ మెనీ రికార్డ్స్ యూ విల్ గెట్, దట్ ఈస్ ద ఆన్సర్. లెఫ్ట్ టేబుల్లో 10 రికార్డ్స్ ఉన్నాయి, రైట్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. క్రాస్ జాయిన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ అవుట్పుట్ వస్తాయి అని వాడు అడిగితే 10 into 3 = 30 ఈస్ ద ఆన్సర్. ఎం ఇంటూ ఎన్, అంతే, సింపుల్ ఫార్ములా. ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఇప్పుడు మీకు జాయిన్ అర్థమైంది కదా, 1111 పెట్టింది. ఇంటర్వ్యూలో అది ఖచ్చితంగా అడుగుతారు, 100% అడుగుతారు. ఓకే, సో ఇఫ్ జాయిన్స్ మీద ఒక క్వశ్చన్ వేస్తున్నారు, మీకు జాయిన్స్ అంటే తెలుసా అని అడుగుతారు. ఎస్ ఐ డూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ జాయిన్స్ అని చెప్తారు. హౌ మెనీ టైప్స్ అని అడుగుతారు, మీరు చెప్తారు ఇన్నర్, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్, క్రాస్ జాయిన్, ఇలా చెప్తారు. చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ సినారీ అడుగుతారు. ఓకే, నాకు లెఫ్ట్ టేబుల్లో 111 ఉంది, రైట్ టేబుల్లో రికార్డ్స్ 111 ఉంది, నాకు లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్, ఈక్వి జాయిన్, ఈ 4 చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందని అడుగుతారు. ఓకే, సో డెఫినెట్లీ దే విల్ ఆస్క్. ఎవరికైనా అర్థం కాకుంటే 111ది మళ్ళీ నన్ను అడగండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దట్స్ ది జాయిన్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాయిన్ ఒకటి ఉంది, సెల్ఫ్ జాయిన్ అనేసి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిఫోర్ వీ స్పీక్ అబౌట్ దిస్, ఎంప్లాయీస్ టేబుల్ చూద్దాం ఒకసారి. ఎంప్లాయీస్ టేబుల్, ఎంప్లాయీ జాయిన్ వద్దు, డైరెక్ట్ ఎంప్లాయీస్ టేబుల్ చూద్దాం ఒకసారి. సో ఈ టేబుల్లో చూసి నాకు చెప్పండి, నేను అడుగుతాను. చూడండి, ఎంప్లాయ్ అనే పర్సన్ ఒకడు 100 ఉన్నాడు. ఓకే, వీడి నేమ్ వచ్చి స్టీవెన్, లాస్ట్ నేమ్ వచ్చి కింగ్. ఓకే, సో వీడి యొక్క మేనేజర్, ఓకే వీడికి నల్ ఉన్నాడు, వదిలేసేయండి. సెకండ్ రికార్డ్ 101, పేరు వచ్చేసి నీనా, అండ్ హర్ మేనేజర్ ఐడి ఇస్ 100. ఓకే, సో వీడి యొక్క మేనేజర్ ఐడి 100, 101 యొక్క మేనేజర్ ఐడి 100 అండి. ఆ 100 అంటే ఎవడు? వీడు స్టీవెనే కదా. అంటే నీనా యొక్క మేనేజర్ స్టీవెన్. డు యూ అగ్రీ విత్ మీ?
ఎస్ ఓకే, యా, ఎస్ ఐ విల్ టేక్ అనదర్ రికార్డ్. ఓకే, 102 అనే లెక్స్ అనే రికార్డ్ ఉంది. ఈ లెక్స్కి మేనేజర్ ఐడి ఈస్ ఆల్సో 100. సో హూ ఇస్ 100? సో ఈ మేనేజర్ ఐడి అంటే మేనేజర్కైనా ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీస్కైనా ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఎంప్లాయీ ఐడి అనేది కామన్, మేనేజర్ అనేది వాడి యొక్క రోల్. వాడు ఎంప్లాయే, మేనేజర్ అయిన ఎంప్లాయే, సిఇఓ అయిన ఎంప్లాయే. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఎనీవన్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఓన్లీ. ఎవరైనా ఎంప్లాయే, వాడికి ఐడి ఉంటుంది. ఓకే, బట్ వాడి యొక్క రోల్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా మేనేజర్ అని, సీనియర్ మేనేజర్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అట్ లాస్ట్ వాడు ఎంప్లాయే, వాడేమి పైనుంచి విడిపడాడు కదా. సో హీ విల్ బి ఆల్సో అన్ ఎంప్లాయీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, బట్ హిస్ రోల్ ఈజ్ సీనియర్ మేనేజర్. అట్లా ఇప్పుడు మీరు వెళ్తే మీకు ఒక రిపోర్టింగ్ మేనేజర్స్ ఉంటారు. ఇప్పుడు 101 ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారంటే మేనేజర్ ఐడి 100 అన్నారు. ఈ మేనేజర్ ఐడి ఈజ్ నథింగ్ బట్ హిస్ ఎంప్లాయీ ఐడి, మేనేజర్ యొక్క ఎంప్లాయీ ఐడి. ఈ 100 ఎవరు? ఆ 100 యొక్క ఎంప్లాయీ ఐడి 100 ఎవరికి ఉందో చూడండి, స్టీవెన్. స్టీవెన్. సో ఇప్పుడు 103 ఉంది. ఈ 103 అనేవాడు ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ యొక్క మేనేజర్ ఐడి ఎవరు అంటే 102. 102 అంటే ఎవరు? లెక్స్. అంటే అలెగ్జాండర్ అనేవాడి యొక్క మేనేజర్ లెక్స్. డు యు అగ్రీ విత్ మీ? యా సార్. ఎస్ సార్. అలా అంటే ఒకే టేబుల్లో మనకు కావాల్సిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఒకే టేబుల్లో. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క ఐడి, వాడి యొక్క మేనేజర్ నేమ్ నాకు కావాలి. అంటే ఎలా అంటే వీడు 100 ఎంప్లాయీ, వీడి యొక్క మేనేజర్ ఎవడు? మేనేజర్ నల్లు ఉంది. దాని అర్థం ఏంటంటే వీడే హైయెస్ట్, వీడే సిఇఓ. ఇంకా సిఇఓ పైన వాడికి ఎవరు ఉండరు కదా, వాడే మొత్తం కంపెనీకి హెడ్. సో వీడి యొక్క మేనేజర్ నేమ్ నల్లే వస్తుంది అనమాట. ఎందుకంటే వీడే ఈ కంపెనీకి హెడ్, వీడి తర్వాత ఇంకెవరు లేరు. తర్వాత 101 అనే ఒక ఎంప్లాయీ వస్తుంది. వీడి యొక్క మేనేజర్ ఎవరు అంటే స్టీవెన్. అంతే కదా, స్టీవెన్, వీడే స్టీవెన్. 100 అంటే స్టీవెన్. 102 అనేవాడు ఎవరు? సో 102 అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడి యొక్క మేనేజర్ కూడా స్టీవెన్. ఎందుకంటే ఈ 102కి యొక్క మేనేజర్ ఐడి 100, ఈ 100 యొక్క ఎంప్లాయీ ఐడి స్టీవెన్, అందుకే స్టీవెన్. తర్వాత 103. సో 103 అనే ఒక ఎంప్లాయీ ఐడి ఉన్నాడు, అలెగ్జాండర్ అనేవాడు. వాడి యొక్క మేనేజర్ ఐడి వచ్చి 102. సో 102 ఎవరు? మళ్ళీ లెక్స్. ఇది నా రిక్వైర్మెంట్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఐ వాంట్ టు డిస్ప్లే హూ ఈస్ ద మేనేజర్ ఫర్ దట్ ఎంప్లాయీ. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్. ఇది ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం. దీనే సెల్ఫ్ జాయిన్ అంటాం. అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్లోనే ఉంది. 2 టేబుల్స్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూ హ్యావ్ టు జాయిన్ యువర్ టేబుల్ విత్ దట్ టేబుల్ ఇట్ సెల్ఫ్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్లో మనకి రిసైడ్ అయ్యి ఉంది కాబట్టి అదే టేబుల్తో జాయిన్ చేస్తాం అనమాట. దీనే సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సినారియోస్ విచ్ వీ యూస్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. జాయినింగ్ ద టేబుల్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ జాయిన్. ఆ టేబుల్తోనే జాయిన్ చేస్తున్నారు, దాన్నే సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఈ క్వైరీ చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ చేశాను కదా. సి దిస్ క్వైరీ. సో ఫ్రమ్ క్లాస్లో చూసారా, ఎంప్లాయీస్ E1 అని ఇచ్చాడు, మళ్ళీ అదే ఎంప్లాయీస్కి E2 అని ఇచ్చాడు. అంటే సేమ్ టేబుల్ 2 ఇన్స్టెన్సెస్గా ఫామ్ అవుతుంది. అంటే ఒక కాపీ లాగా ఫామ్ అవుతుంది అనమాట రన్ టైంలో. ఇలా కామా ఇలా ఇచ్చినామంటే E1 అనేది ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డేటా ఉంటుంది, E2 అనే టేబుల్లో ఎంప్లాయీస్ డేటా అనే ఉంటుంది. అంటే ఒక సింగిల్ టేబుల్ సపోజ్ ఇలా ఉందనుకోండి. సో ఇది రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అది ఎందుకులేండి, ఇదే తీసుకుందాం. ఇది రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది టేబుల్ 1.
ఇదే కాపీ మనకి టేబుల్ 2గా ఫామ్ అవుతుంది. ఓకే, ఇది రన్ టైమ్‌లో. ఇదే సేమ్ టేబుల్ కాపీ లాగా ఫామ్ అయిపోయి ఇదొక టేబుల్ ఇప్పుడు ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, ఇది రైట్ టేబుల్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతుందన్నమాట రన్ టైమ్‌లో. ఇప్పుడు ఇదే టేబుల్ ఇది లెఫ్ట్ అవుతుంది, ఈ టేబుల్‌లో ఇది రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. మేనేజర్ ఐడి కూడా పెట్టుకొని చూద్దాం. సో మేనేజర్ ఐడి ఈస్ దిస్. వన్, 2, 3. ఓకే, సో ఇలా మనకి సేమ్ టేబుల్ 2 ఇన్స్టెన్సెస్‌గా ఫామ్ అవుతుంది రన్ టైమ్‌లో. ఎందుకు ఫామ్ అవుతుందంటే మనం రాసిన క్వెరీలో ఫ్రమ్ క్లాస్‌లో ఎంప్లాయీస్ E1 అంటే అలియాస్ నేమ్ E1 సేమ్ ఎంప్లాయీ టేబులే ఎంప్లాయీస్ E2 అంటే ఇది E1గా ఫామ్ అవుతుంది. సో దిస్ విల్ ఫార్మ్ యాజ్ E1, దిస్ విల్ ఫార్మ్ యాజ్ E2. ఓకే, సో E2గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది E1, ఇది E2. ఇప్పుడు 2 టేబుల్స్‌గా ఫామ్ అయిపోయింది కదా! ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బేస్డ్ ఆన్ వాట్ ఫీల్డ్ వి వాంట్ టు జాయిన్. ఇప్పుడు క్వెరీ చూడండి ఒకసారి. వేర్ ఎంప్లాయీ కండిషన్‌లో మేనేజర్ ఐడి. యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో E1లో ఉన్న మేనేజర్ ఐడి E2లో ఉన్న ఎంప్లాయీ నంబర్‌ను మ్యాచ్ చేస్తున్నారు. అంటే ఈ రికార్డ్స్ మ్యాచింగ్ కండిషన్ ఈ మేనేజర్ ఐడితో మ్యాచ్ చేస్తున్నాను. సారీ, మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ మేనేజర్ ఐడి. ఐడి ఎంప్లాయీ ఎంప్లాయీ ఐడి. ఐడి. యెస్, ఇలా మ్యాచ్ లేకపోతే చేస్తారు. ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు మేనేజర్ ఐడి అని ఇవ్వచ్చు కదా. ఎనీథింగ్. సో లేదు. అలా ఎందుకు ఇవ్వరంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మేనేజర్ నేమ్. మేనేజర్ నేమ్ ఎక్కడుంది మనకి? మనం రైట్ సైడ్‌లో తీసుకుంటున్నాం మేనేజర్ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ డేటా తీసుకుంటున్నాము. రైట్ సైడ్‌లో నుంచి మేనేజర్ యొక్క నేమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు రివర్స్‌లో రాశారనుకోండి సపోజ్. ఇదే క్వెరీ తీసుకొని మనకి ఇక్కడ ఎంప్లాయీస్ E1 డాట్ ఎంప్లాయీ ఐడి E2 డాట్ మేనేజర్ ఐడి. సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈ నేమ్ అని సో E1లో ఉండే మేనేజర్ ఐడి సపోజ్ మీరు చెప్పినట్టు E1లో ఉన్న ఎంప్లాయీ ఐడి E2లో ఉన్న మేనేజర్ ఐడికి మనం మ్యాచ్ చేద్దాం. రివర్స్‌లో చేద్దాం. సో E1 నుంచి ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నాం. E2 నుంచి ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాం. అక్కడ ఈ నేమ్ కాదు, ఫస్ట్ నేమ్ కదా, అందుకు ఫస్ట్ నేమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రమ్ క్లాస్‌లో ఎంప్లాయీస్ E1, ఎంప్లాయీస్ E2 సరిపోయింది. E1 డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు E2 డాట్ మేనేజర్ ఐడి. సరే, ఫస్ట్ 100కి చూద్దాం. 100కి ఎల్లిని అంట మేనేజర్ నేమ్ కరెక్టా? చూద్దాం ఒకసారి. హండ్రెడ్‌కి మేనేజర్ ఎవడు? నల్. బట్ మనకేమొస్తుంది? తప్పొస్తుంది. సో వి షుడ్ నాట్ జాయిన్ లైక్ దిస్. సో ఇక్కడ ఏం జాయిన్ చేస్తున్నాము? E1లో ఉంటే ఎంప్లాయీ ఐడిని, E2లో ఉన్న మేనేజర్ ఐడిని
జాయిన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో E1లో ఉన్న ఎంప్లాయీ ఐడిని E2లో ఉన్న మేనేజర్ ఐడిని జాయిన్ చేస్తున్నాం. ఇది ఎలిని అనేది ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. హండ్రెడ్కు శాంత వచ్చింది. 100కి నల్ల రావాలి కదా. శాంత వచ్చింది. ఇక్కడ ఎలిని. సో 2 రికార్డ్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ రాంగ్. ఒకసారి రివర్స్ రాద్దాం. మేనేజర్ ఐడి మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ నేమ్ ఏమైనా. ఇప్పుడు 100కి హండ్రెడ్ నల్లు కదా సార్, లేదా? అదే సార్ట్ చేద్దాం ఒకసారి. ఎంప్లాయీ ఐడి సార్ట్ ద డేటా. సపోజ్ 100 వచ్చింది. 100కి 100 మ్యాచ్ అయింది. 100కి మేనేజర్ ఐడి 100, మేనేజర్ ఐడి 100. అవును, ఎంప్లాయీ ఐడి 100 మ్యాచ్ అయింది. స్టీవెన్ రావాలి. 101కి స్టీవెన్ వచ్చింది. 100 ఎక్కడికి వెళ్ళిందని చూస్తుంది. 100 రాదు. ఇదే ఈక్వల్. ఓకే, ఇట్స్ 100 లేదు. నాకు అర్థమైంది. ఏంటంటే ఈ 100 అనేవాడికి మేనేజర్ ఐడి 100, ఎంప్లాయీ ఐడి 100 అనేది ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అంటే 100 అనే ఎంప్లాయీనే టాప్. ఈ 100 అనే ఎంప్లాయీకి వాడి యొక్క మేనేజరే లేడు. ఇక వీఆర్ జాయినింగ్ విత్ మేనేజర్ ఐడి విత్ ఎంప్లాయీ ఐడి. సో మేనేజర్ ఐడి ఎంప్లాయీ ఐడితో మేనేజ్ చేస్తున్నాం. సో వీడి యొక్క మేనేజర్ ఐడి 100 స్టీవెన్కి మేనేజర్ ఐడినే లేడు. మనం ఇది తప్పు డేటా చూస్తున్నాం అనమాట. ఇక్కడ అందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇది కరెక్ట్ డేటా. సో ఇక్కడికి వచ్చారంటే చూడండి, 100కి ఎవడు లేడు మేనేజర్ ఐడి. సో మనం అక్కడ తప్పు చూస్తున్నాం. ఎక్సెల్లో తప్పు ఉంది. ఈ 100కి నల్ ఉంది అంటే ఎవరితో మ్యాచ్ అవ్వదు. సో నల్ విల్ నాట్ బి మ్యాచ్డ్ విత్ ఎనీ అదర్ రికార్డ్స్ కదా. సో 100 రికార్డ్ రాదు. ఎందుకంటే వీడే హైయెస్ట్. ఇంకా వీడికి మేనేజర్ లేడు. సో హీఈస్ ద హైయెస్ట్ పర్సన్. సో మేనేజర్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ దిస్ పర్సన్. సో దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద మేనేజర్ ఐడి. సో ఇప్పుడు ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి. ఓకే, ఇది కరెక్ట్. సో 101కి వాడి యొక్క మేనేజర్ ఎవడు? 101కి 100 అనేవాడు మేనేజర్. 100 అంటే ఎవరు? స్టీవెన్. 102కి స్టీవెన్, 103కి లెక్స్, 104కి అలెగ్జాండర్, 105కి అలెగ్జాండర్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 100% కరెక్ట్. 100 అనే ఎంప్లాయీ ఐడి ఉన్నాడు. ఓకే, వాడి యొక్క మేనేజర్ ఐడి నల్లు. ఇప్పుడు ఈ నల్లు తీసుకెళ్ళి నల్ ఈక్వల్ టు అని కంపేర్ చేస్తుంది. నల్స్ కెనాట్ బి కంపేర్డ్ కదా. సో ఈ నల్ ఎక్కడ ఎవరితో మ్యాచ్ అవుతుంది? ఎవరితో మ్యాచ్ అవ్వదు. రైట్ సైడ్లో నల్ అనేవాడు ఎవరు లేడు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ 100 అనే రికార్డ్ రాదు. ఇక్కడ 100 అనే రికార్డ్ రాలేదంటే దాని అర్థం ఏంటంటే వాడే హైయెస్ట్ అని. ఓకే, సో వాడి రికార్డే లేదు. ఇక్కడ మనం చేస్తుంది ఈక్వి జాయిన్. ఇక్కడ మనం ఈక్వి జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డ్ రాలేదు. వి విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ రైట్ అవుటర్ జాయిన్ చేద్దాం. సరే, సింపుల్గా ఇక్కడ ప్లస్ పెట్టేస్తాం.
సార్ నాకు ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ అర్థం కాలేదు సార్. సెలెక్ట్ E1 డాట్ ఎంప్లాయ్ ఐడి E2 ఫస్ట్ నేమ్ అని ఇచ్చారు కదా. సో అది ఎంప్లాయ్ ఐడి టేబులా లేకపోతే మనకు ఆల్రెడీ ఇక్కడ ఉండే కాలం సార్ కాలమే కదా? కాలం కదా ఇది. ఇప్పుడు మనకు సెలెక్ట్ స్టేట్మెంట్లో అదే ఎందుకు తీసుకున్నాం సార్? ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ నేమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ టేబుల్ నుంచి ఎంప్లాయ్ ఐడి, సెకండ్ టేబుల్ నుంచి ఫస్ట్ నేమ్ తీసుకున్నాం అని కదా. కరెక్ట్, అదే లాజిక్ ఇక్కడ. సో చూడండి, ఇది ఫస్ట్ టేబుల్ అవుతుంది, ఇది సెకండ్ టేబుల్ అవుతుంది, అంతే కదా. సో నేనేం చెప్పాను, కాపీ ఆఫ్ ది టేబుల్ అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్ ఏదైతే ఉందో అది రైట్ టేబుల్గా ఫామ్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, దేంతో జాయిన్ చేస్తున్నాము, మేనేజర్ ఐడి లెఫ్ట్ టేబుల్లో ఉండే మేనేజర్ ఐడి, రైట్ టేబుల్లో ఉండే ఎంప్లాయ్ ఐడి మ్యాచ్ చేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ చూడండి, వీడు 100, వీడు ఒక ఎంప్లాయ్, వీడు మేనేజర్ ఎవడు, సరే ఇది తీసుకోండి ఫస్ట్, ఈ నల్ది వదిలేసేయండి, నేను మళ్ళీ చెప్తాను, నాకు అర్థమైంది, అది జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఫస్ట్ మనం 101 తీసుకుంటాం. ఈ 101కి మేనేజర్ ఎవడు 100, అంటే దాని అర్థం ఏంటి, లెఫ్ట్ టేబుల్లో, ఇది లెఫ్ట్ టేబుల్లో ఉంటే ఈ లెఫ్ట్ టేబుల్లో ఒక మేనేజర్ ఐడి వీడే కదా, ఈ మేనేజర్ ఐడి తీసుకెళ్ళి రైట్ టేబుల్లో, ఇదే రైట్ టేబుల్ అనుకోండి, మళ్ళీ రైట్ టేబుల్లో ఉండే ఎంప్లాయ్ ఐడికి మ్యాచ్ చేస్తున్నారు. అంటే ఈ 100 మ్యాచ్ అవుతుంది, దిస్ 100 అండ్ దిస్ 100. ఎందుకు ఫస్ట్ నేమ్ రైట్ టేబుల్లో తీసుకోవాలి అంటే, మనం మేనేజర్ ఐడి కూడా ఒక ఎంప్లాయే కదా, ఈ మేనేజర్ ఐడి ఏదైతే ఉందో వాడు కూడా ఒక ఎంప్లాయే. ఆ ఎంప్లాయ్ ఎవడు అని కనుక్కుంటే దానికోసం ఈ టేబుల్కి వెళ్తున్నాం కదా. సో మేనేజర్ నేమ్ ఇక్కడ నుంచి వస్తుంది, అందుకు మనం ఈ టేబుల్ నుంచి మేనేజర్ నేమ్ తీసుకున్నాం. ఎందుకు అంటే మేనేజర్ ఐడి ఇది అవుతే మేనేజర్ ఐడి దేంతో జాయిన్ చేయాలి, వాడు కూడా ఒక ఎంప్లాయే కాబట్టి ఈ ఎంప్లాయ్తో జాయిన్ చేయాలి. సో నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను చూడండి, గ్రీన్ కలర్లో, అది ఇది, ఈ రెండు జాయిన్ చేయాలి, మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి. ఇప్పుడు ఒకే టేబుల్లో జాయిన్ చేయాలంటే మనం ఏం చెప్పాము, ఈ టేబుల్ అంతా కాపీ చేసి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఈ 100తో మ్యాచ్ అవుతుంది, నేను గ్రీన్ కలర్లో పెడుతున్నాను కదా, ఈ 100తో మ్యాచ్ అయింది. అంటే ఈ మేనేజర్ కూడా ఒక ఎంప్లాయే. ఆ ఎంప్లాయ్ ఎవడు, ఈ ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, స్టీవెన్, ఇంతే కదా, ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది. అది కాదు సార్, అంటే ఇదంతా అర్థమైంది. బట్ మనకు ఆడ క్వైరీలో సెలెక్ట్ ఎంప్లాయ్ డాట్ ఐడి తర్వాత ఫస్ట్ నేమ్ ఇచ్చారు కదా, అంటే మనకు రిజల్ట్లో క్వైరీలో ఫైనల్గా రావడం కోసం ఆ రెండు ఇండికేట్ చేసామంటారా సెలెక్ట్ స్టేట్మెంట్లో? అంతే కదా. సో నాకు రిజల్ట్ ఏంటి, ప్రతి ఒక్క ఎంప్లాయ్కి వాడు మేనేజర్ నేమ్ కావాలి. 101కి వాడు మేనేజర్ ఎవడు అంటే స్టీవెన్, 102కి వాడి యొక్క మేనేజర్ ఎవడు అంటే స్టీవెనే, 103కి వాడి మేనేజర్ ఎవడు అంటే లెక్స్. ఇప్పుడు 100 అనేవాడు సిఇఓ, సిఇఓకి ఇంకా వాడు ఎవరికి రిపోర్ట్ చేయడు కదా, వాడే బాస్. వాడికి ఎవరు ఎంప్లాయీ నేమ్ అంటే నల్, దాని అర్థం ఏంటి, వాడికి ఎవరు లేరు, వాడే బాస్ అనమాట, వాడికి ఒక మేనేజర్ అనేవాడు ఎవరు లేరు. ఈ 100 అనేది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది, మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది. ఇది మనం ఇంతవరకు ఈక్వీ జాయిన్ చేసాము. సో ఈక్వీ జాయిన్ చేస్తే మనకి మ్యాచ్ అవ్వదు అనమాట, నల్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీ ఆఫ్ ది అదర్ థింగ్స్. సో నల్ ఈస్ నాట్ కమింగ్ హియర్. ఇఫ్ యూ డూ ద లెఫ్ట్ అవుటర్ జాయిన్, కీప్ ప్లస్ ఆన్ ద రైట్ సైడ్. ఇప్పుడు 100 అనే రికార్డ్ వస్తుంది. సో మెయిన్గా బేసికల్గా ఇది చూసుకోవాలి మీరు, 101 అనేది ఎంప్లాయీ, వీడికి మేనేజర్ ఎవడు 100 కదా. ఈ మేనేజర్ యొక్క 100 అంటే ఎవరు, దేంతో జాయిన్ చేయాలి, ఎంప్లాయ్ ఐడితో జాయిన్ చేయాలి. అంటే మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి, అంతే కదా. ఈ మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడితో, చెప్పండి.
ఇప్పుడు మాకు లెఫ్ట్ అంటే ఇప్పుడు మనకు అక్కడ ప్లస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక మనకు ఈక్వి జాయిన్ అంతేనా సార్? అంతే. లెఫ్ట్ అవుటర్ అంటే ఈ ఓకే. సింటాక్స్ అంతా రాసే బదులు నేను జస్ట్ ఇక్కడ ప్లస్ పెట్టాను. యా. రైట్ సైడ్ లో ప్లస్ పెడితే ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ లో ప్లస్ పెడితే రైట్ అవుటర్ జాయిన్ అవుతుంది. యా, clear. ఇది అలవాటు చేసుకోవద్దండి, నేను జస్ట్ ప్రస్తుతానికి నేను టైం లేక అలా చెప్తున్నాను. డోంట్ గెట్ యూస్ టు దిస్ ఇస్ వెరీ ఈజీ. అంటే అంటే మనకు లెఫ్ట్ కి వేరే సింటాక్స్ ఉంటుంది సార్ మళ్ళీ సెల్ఫ్ లో. కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెల్ఫ్ జాయిన్ అనేది ఒక కాన్సెప్ట్. యా సార్. సెల్ఫ్ జాయిన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఓకే. ఫ్రమ్ క్లాస్ లో సేమ్ టేబుల్స్ ఉంటే అది లెఫ్ట్ జాయిన్ అయిపోతుంది. ఓకే, క్లియర్. సేమ్ టేబుల్స్ మీరు జాయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది సెల్ఫ్ జాయిన్ అవుతుంది. ఈ సెల్ఫ్ జాయిన్ ఈక్వి ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ చేస్తున్నారు. ఈ సెల్ఫ్ జాయిన్ ని నేను ఇది లెఫ్ట్ టేబుల్ అనుకోండి, ఇది రైట్ టేబుల్ అనుకోండి. ఓకే, ఇది ఈక్వి జాయిన్ అవుతుంది అంటే న్యాచురల్ జాయిన్, ఇది లెఫ్ట్ అవుటర్ అవుతుంది. సెల్ఫ్ జాయిన్ అనేది ఒక కాన్సెప్ట్. మీరు సేమ్ టేబుల్స్ తో జాయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది సెల్ఫ్ జాయిన్ అంటాం అంతే. ఇది లెఫ్ట్ అవుటర్ అన్నాము, రైట్ అవుటర్ అన్నాము, ఏమన్నాము, ఇదంతా సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్. ఈ ఇన్సైడ్ సెల్ఫ్ జాయిన్ లో మీరు చేసే జాయిన్ లెఫ్ట్ అవుటర్, కానీ దీన్ని లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నాము, దీన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం మొత్తాన్ని. ఫ్రమ్ క్లాస్ లో సేమ్ టేబుల్స్ ఉంటే అది సెల్ఫ్ జాయిన్ అవుతుంది అంతే. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేమ్ టేబుల్లో ఉంది, వేరే టేబుల్ని మనం వెతకాల్సిన అవసరం లేకుండా సేమ్ డేటా ఎగ్జిస్ట్ ఇన్ అ సేమ్ టేబుల్. సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్, because you are joining your employees table with the employees table itself. This is a self join. సరే, ఇది వదిలేసేయండి, ఈ ప్లస్ ఈ లెఫ్ట్ అవుటర్ వదిలేసేయండి, సెల్ఫ్ జాయిన్ ఒకటి చూసుకోండి ప్రస్తుతానికి. గోయింగ్ ఫార్వర్డ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 100 రికార్డ్ రాలేదు. ఎందుకు రాలేదంటే వాడు హైయెస్ట్ ఎంప్లాయీ, వాడికి మేనేజర్ ఎవరు ఉండరు, ఇంకా వాడే CEO, అందుకే వాడికి ఫస్ట్ నేమ్ రాలేదు. సో సెల్ఫ్ జాయిన్ కూడా ఖచ్చితంగా జాయిన్ లో ఒకవేళ అడగాల్సి వస్తే క్వశ్చన్స్ ఏదర్ సెల్ఫ్ జాయిన్ ఆర్ 1111 ఈ రెండే అడుగుతారు, ఇంకా వేరే ఏమి అడగరు. 100కి 100%. సెల్ఫ్ జాయిన్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైంది సార్. కాకపోతే సెల్ఫ్ జాయిన్ లెఫ్ట్ అవుటర్ అండ్ రైట్ అవుటర్ దాని క్వైరీ నాకు కన్ఫ్యూజ్ ఉంది సార్. ఈ సెల్ఫ్ జాయిన్ లో లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటరా? మామూలుగా లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్ దీంట్లోనే సార్ సెల్ఫ్ జాయిన్ అని. సో ఇక్కడ మనం కండిషన్ చూడండి ఒకసారి. ఈ కండిషన్ ఏంటి? దీన్ని ఏ జాయిన్ అంటాం చెప్పండి? అది ఈక్వలైజర్ జాయిన్ సార్. ఈక్వి జాయిన్ కదా, ఎందుకంటే మ్యాచింగ్ రికార్డ్స్ sir. మాత్రం వస్తాయి, మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రం వస్తాయి, ఎందుకంటే ఈక్వల్ టు ఆపరేటర్ పెట్టే. సో 100కి ఎంప్లాయ్ ఎవడు అంటే మేనేజర్ ఐడి ఎవరు? 100కి నల్. సార్. ఈ నల్ ఎవరికి మ్యాచ్ అవ్వదు, నల్స్ కెనాట్ బి మ్యాచ్డ్ కదా. ఇప్పుడు మేనేజర్ ఐడి నల్ అన్నారు, ఈ మేనేజర్ ఐడి ఈక్వల్ టు మనం ఏమని చెప్పాము? ఎంప్లాయ్ ఐడి అన్నాం. ఎంప్లాయ్ ఐడిలో ఎక్కడన్నా నల్ ఉందా చెక్ చేయండి, ఎక్కడ లేదు నల్. అవును సార్. అందుకోసమే ఇది ఈ 100 అనేవాడు రాడనమాట బయటికి, ఎందుకంటే 100 యొక్క మేనేజర్ నల్ అనే ఒక ఎంప్లాయీ ఐడి ఎవడు లేడు, నల్ అనే ఎంప్లాయీ ఐడి ఎవరు లేరు, అందుకే వీడు ఎవడు రాలేదు. ఎందుకు రాలేదంటే మనం చేసింది ఇక్కడ ఈక్వి జాయిన్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే 100 రికార్డ్ ఆల్సో, అప్పుడు మనం ఏం చెప్పాము? మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, అన్మ్యాచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అని. దానికి ఏం చేయాలి? లెఫ్ట్ జాయిన్ చేయాలి. లెఫ్ట్ జాయిన్ చేశాను.
లెఫ్ట్ Left జాయిన్ అంటే join మీరు లోనే రైట్ సైడ్ లో ప్లస్ పెట్టారు కదా సార్. అవును. అదే సింటాక్స్. లెఫ్ట్ జాయిన్ అంటే రైట్‌లో ప్లస్ పెట్టాలి. రైట్ అంటే లెఫ్టా సార్? రైట్ అంటే లెఫ్ట్‌లో పెట్టాలి సింటాక్స్. అంటే బిఫోర్ E2. ఇక్కడ పెట్టొచ్చు. ఓకే. ఇక్కడ పెట్టేసి ఇక్కడ తీసేసామనుకో ఇది రైట్ అవుటర్ అయిపోతుంది. ఓకే. మనకు రైట్ సైడ్‌లో చూడండి ఇన్ని ఉన్నాయి అన్‌మ్యాచింగ్. ఓకే. ఇంతమందికి మేనేజర్స్ లేరు. ఎవరు లేరు Yes. మేనేజర్స్. Yes. సో అలా. బట్ ఇంటర్వ్యూలో ఇది అడగరు. ఓన్లీ నాకు ఏదైతే ఎంప్లాయిడ్ ఉన్నాడో వాడి యొక్క మేనేజర్‌ని నాకు డిస్‌ప్లే చేయాలని అడుగుతారు. 100% అదే అడుగుతారు. నేను ఇది మీకు ఎక్స్ట్రా చెప్పే కొద్దీ మీకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంతే. సో యూ ఆర్ గెట్టింగ్ కన్‌ఫ్యూజ్డ్. సో బెటర్ వి గో విత్ నార్మల్ క్వెరీస్. క్లియర్. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ అర్థమవుతుంది. ఒకటే ఏంటంటే మీరు అడగొచ్చు. సార్ E1 డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు E2 డాట్ ఎంప్లాయీ ఐడి ఎందుకు చేయాలి అనే క్వెషన్ అడగొచ్చు. దానికి ఆన్సర్ ఒకటే ఒకటి. ఇది చూడండి. ఈ రికార్డ్‌లో మేనేజర్ ఐడి ఎవరు? 100. ఈ మేనేజర్ ఐడి తీసుకెళ్ళి ఎవరితో డిస్‌ప్లే చేయాలి? మనం ఎక్కడ చూసుకుంటాం ఈ మేనేజర్ ఐడి 100 అంటే ఎంప్లాయీ ఐడినే కదా! కాబట్టి మేనేజర్ ఐడి ఆఫ్ దిస్ టేబుల్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి ఆఫ్ అనదర్ టేబుల్. అంతే ఇంకా సింపుల్. ఇక్కడే చూసుకోవచ్చు మీరు. నా డౌట్ ఏంటంటే సార్ ఇది ఆటోమేటిక్‌గా ఎలా స్ప్లిట్ అయిపోతుంది? ఒక టేబులే అది రన్ టైమ్‌లో స్ప్లిట్ అయిపోతుంది. అది ఫ్రమ్ క్లాస్‌లో ఇచ్చేస్తాం కదా! అందుకే 2 డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి. అలియాస్ నేమ్స్. సేమ్ ఇవ్వకూడదు. అలియాస్ నేమ్స్ డిఫరెంట్ ఇవ్వాలి. అప్పుడు ఇలా స్ప్లిట్ అయిపోతుందన్నమాట. రన్ టైమ్‌లో ఇలా స్ప్లిట్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే అలియాస్ నేమ్స్ డిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి స్ప్లిట్ అయిపోతుంది. అది ఆటోమేటిక్ ప్రాసెస్. అది ఎలా అవుతుందంటే ఇంకా మనకి బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లేదు. దాన్నే సెల్ఫ్ జాయిన్ అంటారు. yes sir. సో ఈ కండిషన్ ఎందుకు రాసామనేది మీరు ఖచ్చితంగా అర్థం కావాలి. లేదంటే సెల్ఫ్ జాయిన్ అర్థం అవ్వదు. లేదు సార్ అది అర్థమైంది. ఇంకెవరికైనా అర్థం కాలేదా ఈ కండిషన్? మిథున్ ఆర్ ఎనీవన్? సెల్ఫ్ జాయిన్ ఈజ్ ఓకే. వైష్ణవి గారు, శ్రావ్య గారు, సతీష్ మీ అందరికి అర్థమవుతుందా? సైలెంట్‌గా ఉంటున్నారు. అర్థమైంది. ఓకే అండి. సో దిస్ ఈజ్ సెల్ఫ్ జాయిన్ అన్నమాట. సేమ్ టేబుల్‌తో మనం జాయిన్ చేసుకోవచ్చు. సో వీఆర్ హెడ్డింగ్ ఆల్రెడీ అడ్వాన్స్ కాన్సెప్ట్‌లో ఉన్నాం ఇంకా మనం. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయి సార్. లెఫ్ట్ జాయిన్ ఎవరు? మిథున్ మీరేనా? అవునవును. ఓకే. లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ కన్ఫ్యూజింగ్ ఉంది. ఒకసారి లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ చూద్దాం. కాన్సెప్ట్ అర్థమైంది కానీ కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. సో ఇక్కడ లెఫ్ట్. సో ఇది లెఫ్ట్ జాయిన్. ఈక్వి జాయిన్ అర్థమైంది కదా! సో మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఇంతవరకు ఈక్వి జాయిన్. నేను ఏదైతే సెలెక్ట్ చేసి చూపించానో ఇంతవరకు మీకు ఈక్వి జాయిన్ రిజల్ట్ సెట్. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఈ రికార్డ్ ఎందుకు వచ్చింది చూద్దాం. సో డెఫినిషన్ చూద్దాం ఫస్ట్. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. లెఫ్ట్ జాయిన్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఏది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, ఏది రైట్ టేబుల్ అవుతుంది అంటే క్వెరీలో చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ టేబుల్ అవుతుంది. ఇంతవరకు క్లియరా? క్లియర్. ఓకే. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ ప్లస్ అన్మ్యాచింగ్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ అండర్స్కోర్ జాయిన్ ఆర్ ఎల్స్ ఎంప్లాయీస్ టేబుల్. మనం ఎంప్లాయీస్ అండర్స్కోర్ జాయిన్ అనుకుందాం. ఓకే. లెఫ్ట్ టేబుల్లో అన్మ్యాచింగ్ రికార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ టేబుల్లో ఏదైతే రికార్డు ఉందో అది రైట్ టేబుల్లో ఉండకూడదు. ఓకే. లెఫ్ట్ టేబుల్లో ఏ రికార్డు ఉంది? 100 బిల్ ఎస్టీ ఇదంతా వదిలేయండి. ఎందుకు వదిలేయాలంటే మనం జాయిన్ చేసేది కండిషన్ ఏంటి? డిపార్ట్మెంట్స్.
అంతే కదా, జాయిన్ చేసేది డిపార్ట్మెంట్ ఐడితో కదా జాయిన్ చేసేది. డిపార్ట్మెంట్ అయితే జాయిన్ చేస్తాం. కాబట్టి డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే లెఫ్ట్ టేబుల్లో ఉందో, ఈ డిపార్ట్మెంట్ ఏదైతే రైట్ టేబుల్లో ఉండదో అది అన్మ్యాచింగ్ రికార్డ్. అంతేనా? ఇప్పుడు లెఫ్ట్ టేబుల్లో 90 ఉంది, రైట్ టేబుల్లో 90 ఉందా? ఉంది. లెఫ్ట్ టేబుల్లో 60 ఉంది, రైట్ టేబుల్లో 60 ఉందా? ఎస్. లెఫ్ట్ టేబుల్లో 100 ఉంది, రైట్ టేబుల్లో 100 ఉందా? ఉంది. చూడండి ఒకసారి, డిపార్ట్మెంట్ టేబుల్లో 100 ఉంటుంది. చూడండి, 60 ఉంది, 90 ఉంది, 100 ఉంది, 200 ఉంది. ఇది రైట్ టేబుల్ వదిలేసేయండి, ప్రస్తుతానికి రైట్ టేబుల్లో 200 అనేది ఉంది. లెఫ్ట్ టేబుల్లో ఉన్నా లేకున్నా మనకు అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఎ లెఫ్ట్ ఆర్డర్ జాయిన్, నాట్ రైట్ ఆర్డర్ జాయిన్. కరెక్ట్. సో ఇప్పుడు ఇంకోటి ఏం చెక్ చేయాలి, ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఏదైతే ఒక డిపార్ట్మెంట్, ఎందుకు మనం డిపార్ట్మెంట్ ఐడితో జాయిన్ చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ ఐడి ఒక్కటి చెక్ చేసుకోండి ప్రస్తుతానికి. లెఫ్ట్ టేబుల్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, ఆ డిపార్ట్మెంట్ రైట్ టేబుల్లో ఉండకూడదు. ఓకే. ఆ రికార్డ్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే లెఫ్ట్ ఆర్డర్ జాయిన్. లెఫ్ట్ టేబుల్లో ఏముంది? 140 ఉంది. రైట్ టేబుల్ 140 ఉందా డిపార్ట్మెంట్? చూద్దాం ఒకసారి. నాట్ అవైలబుల్. సో దిస్ ఈస్ ద అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. దిస్ ఈస్ ఆల్ ద అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. ఓకే. ఫ్రమ్ దిస్ అన్మ్యాచింగ్ రికార్డ్ మీరు సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నారు? ఏ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎంప్లాయీ ఐడి. కాబట్టి ఎంప్లాయీ ఐడి ఏంటి? 110 డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నేమ్ బిల్ డిస్ప్లే అవుతుంది. సాలరీ 40,000 డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి అన్నాం. ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఏంటి? 140 కామా డిపార్ట్మెంట్ నేమ్ అన్నాం. డిపార్ట్మెంట్ టేబుల్లో 140 అనే డిపార్ట్మెంట్కి ఏమీ లేదు కాబట్టి అది నల్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటి నల్గా డిస్ప్లే అవుతుంది. ఓకే. చూసామంటే చూడండి, 110 బిల్ 40,000, డిపార్ట్మెంట్ ఐడి is 140 అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వీ షుడ్ గెట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్ టేబుల్. ఈ డిపార్ట్మెంట్స్ టేబుల్లో ఆ డేటా లేదు కాబట్టి నల్ వచ్చేస్తుంది. నల్ మెన్షన్ చేసింది. అంటే లెఫ్ట్ ఆర్డర్ జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ టేబుల్లో అన్మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చి రైట్ టేబుల్ నుంచి ఏదైనా కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ నల్గా ఫామ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు రైట్ ఆర్డర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్, ఇదేం మారదు. ఇప్పుడు నేను రైట్ ఆర్డర్ జాయిన్ చేస్తున్నాను. సో నేను రైట్ ఆర్డర్ జాయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను? మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, అన్మ్యాచింగ్ డేటా ఫ్రమ్ ద రైట్ టేబుల్ అన్నా. రైట్ టేబుల్. ఫస్ట్ రైట్ టేబుల్కి వెళ్ళేసేయండి. దాని అర్థం ఏంటంటే రైట్ టేబుల్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఐడి ఉండాలి, ఆ డిపార్ట్మెంట్ ఐడి లెఫ్ట్ టేబుల్లో ఉండకూడదు. ఓకే. సో రైట్ టేబుల్లో 200 అనే డిపార్ట్మెంట్ ఉంది, లెఫ్ట్ టేబుల్లో 200 అనేది ఉందా లేదా చూద్దాం. అసలు డిపార్ట్మెంట్ ఐడి 200 అనేది లేదు లెఫ్ట్ టేబుల్లో. సో దిస్ ఈస్ ద అన్మ్యాచింగ్ రికార్డ్. ఇప్పుడు ఫ్రమ్ దిస్ అన్మ్యాచింగ్ రికార్డ్ వాట్ కాలమ్స్ యు ఆర్ సెలెక్టింగ్ ఇన్ ద ఫ్రమ్ క్లాస్? ఫ్రమ్ క్లాస్కి వెళ్తే ఎంప్లాయీ ఐడి అన్నారు. అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ రైట్ సైడ్ ఒకటే కదా డేటా వచ్చేది. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది లెఫ్ట్ టేబుల్, మనం ఏదైతే లెఫ్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ నల్ వచ్చేస్తాయి. నల్ వచ్చేస్తుంది. ఇది నల్, ఇది నల్, ఇది నల్. ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి అంటే ఇది నల్లే వస్తుంది, ఎందుకంటే ఇది లెఫ్ట్ టేబుల్ డేటా కాబట్టి. ఇది డిపార్ట్మెంట్ నేమ్, ఇది రైట్ టేబుల్. రైట్ టేబుల్లో మనకి అన్మ్యాచింగ్ రికార్డ్ అయిన డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి? ఏబి. కాబట్టి ఏబి ఒక్క డిస్ప్లే అవ్వాలి, మిగతాదంతా నల్స్గా డిస్ప్లే అవుతుంది. నల్ 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 ఏబి. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ నేమ్ కాకుండా ఇంకా ఏదైనా సెలెక్ట్ చేశారనుకో రైట్ సైడ్లో, సపోజ్ మీరు డిపార్ట్మెంట్ నేమ్ కాకుండా లొకేషన్ ఐడి కూడా సెలెక్ట్ చేశారు. డిపార్ట్మెంట్ నేమ్ కామా లొకేషన్ ఐడి, ఈ ఫీల్డ్ కూడా సెలెక్ట్ చేశారు, అది కూడా రైట్ టేబులే. ఇప్పుడు జాయిన్ చేస్తే ఏబి 1700 వచ్చింది, ఎందుకంటే రైట్ టేబుల్లో ఉన్న అన్మ్యాచింగ్ రికార్డ్ డేటా అంతా వచ్చేస్తుంది. మనం ఏది సెలెక్ట్ క్లాస్లో పెడితే అది. లెఫ్ట్ టేబుల్గా ఉండేదంతా నల్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫుల్ ఆర్డర్ పెట్టామనుకోండి, టోటల్ వచ్చేస్తుంది. చూడండి, ఇది లెఫ్ట్ ఆర్డర్ జాయిన్ వచ్చిన రికార్డు, ఇది రైట్ ఆర్డర్ చేసిన జాయిన్ చేసిన రికార్డు, వచ్చిన రికార్డ్. ఇది ఈక్వి జాయిన్ చేసిన రికార్డ్. అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, అన్మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఇది డెఫినేషన్ ఆఫ్ ఫుల్ అవుటర్. ఫుల్ అవుటర్. ఓకే. సో
మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా అర్థం కాకుంటే ఒకసారి క్లాస్లో అడగండి. అవుటర్ అంటే మనకు సింగిల్ క్వైరీలో మొత్తం రాదా సార్? మొత్తం ఇట్లా లెఫ్ట్ రైట్ కలిపి ఒక్కొక్క క్వైరీ వస్తుందా? I mean, లెఫ్ట్ సపరేట్, రైట్ సపరేట్, ఫుల్ సపరేట్. ఫుల్ ఎక్కడ ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ ఫుల్ అని రాసాం కదా, ఫుల్ అవుటర్ జాయిన్. అది ఓకే సార్. ఇక్కడ రికార్డులో మనకు లెఫ్ట్ రైట్ అయి ఉన్నాయి కదా. దాని డెఫినేషనే ఫుల్ అంటే Sir. లెఫ్ట్ రైట్ Yeah. మ్యాచింగ్. Yeah, sir. మొత్తం ఫుల్ అంటే మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ విచ్ ఈస్ Yeah, నథింగ్ sir. బట్ ఈక్వి జాయిన్. అన్మ్యాచింగ్ ఫ్రమ్ Okay. బోత్ ద టేబుల్స్. అన్మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అంటే ఏంటి? అన్మ్యాచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, అన్మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ సైడ్. ఎవ్రీథింగ్, Yeah, sir. ఆల్ ద రికార్డ్స్, ఎవ్రీథింగ్ అన్నట్టు. Yeah. అది ఫుల్ అవుటర్ జాయిన్ అన్నమాట. Clear. సెల్ఫ్ జాయిన్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, 1-1-1-1 ఉండేది కూడా అడుగుతారు. ఈ రెండు ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే మళ్ళీ అడగండి. అండ్ వన్ కాన్సెప్ట్ ఐ హ్యావ్ ఫర్గాట్, ఒకటి రో ఐడి, రో నెంబర్. దీస్ ఆర్ ద సూడో కాలమ్స్ అంటారు. ఓకే, సో రో ఐడి అండ్ రో నంబర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రో నంబర్ ఫంక్షన్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ బ్రాకెట్స్, దట్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే, you will have a function, analytical function in the row number and that is different with, if you compare with this, row number is different, row number brackets is different. Okay, so I'm talking about row number field. This is not a function. Okay, so these two are pseudo columns under the system generated columns anamata. So by default Oracle generate చేస్తుంది రన్ టైమ్ లో ఈ రెండు కాలమ్స్ ని. ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అన్నాం కదా, నేను ఏమంటానంటే ఎంప్లాయీస్ డాట్ స్టార్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ కామా రో నంబర్ అని ఇస్తాను. చూడండి, లాస్ట్లో మీకు 1 to 3 అనే ఒక సీక్వెన్స్ జనరేట్ అయ్యింది. ఓకే, సో రో నెంబర్ ఈజ్ యూస్డ్. సో ఎట్లా యూజ్ అవుతుంది? అది ఒక సీక్వెన్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. 1 2 3 4 5 అనేది. అది ఫ్రమ్ క్లాస్ లో ఏదైతే రిజల్ట్ సెట్ వస్తుందో ఆ రిజల్ట్ సెట్ కి 1 2 3 అనేది యాడ్ అవుతుంది. ఇది పర్మనెంట్ కాదండి. ఓకే, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కి ఈ రో నెంబర్స్ ఇవి. ఇప్పుడు ఎక్కడ 100 స్టీవెన్ కింగ్ అనే రికార్డు ఉన్నా అక్కడంతా రో నెంబర్ 1 ఉంటుందా అంటే దట్స్ రాంగ్. ఫర్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈ రిజల్ట్ సెట్ అవుట్పుట్ కి మనకి వచ్చిన రో నంబర్ ఇది. ఓకే, if you are changing your function, you are changing your sorting and everything, and again you are doing a creating a row number, your row number will change. ఒకసారి ఆల్రెడీ చూపించినట్టున్నాను ఇది ఎలా చేంజ్ అవుతుంది. సో లెట్ మీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఆర్డర్ బై డిపార్ట్మెంట్ ఐడి డిసెండింగ్ పెట్టాం. సరే, సో ఇప్పుడు డిసెండింగ్ పెట్టేసాం. ఆన్ టాప్ ఆఫ్ దిస్ I would like to write a query. Select ఇప్పుడు రో నెంబర్ 1 దేనికి ఉందండి? ఎంప్లాయీ ఐడి 178కి వచ్చింది. అంటే రో నెంబర్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఈ క్వైరీ కూడా నేను డిఫరెంట్గా రాశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఇలా ఇలా రియల్ టైంలో ఇలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇన్లైన్ వ్యూనే. ఓకే, దిస్ ఇస్ ద ఇన్లైన్ వ్యూ. ఇక్కడ నేను అడిషనల్గా ఏం చేశానంటే
ఈ రిజల్ట్ సెట్ అంతటికి ఒక టెంపరరీగా టేబుల్ నేమ్ ఇచ్చేసాను. ఏబీ అనేది ఒక అలియాస్ నేమ్ ఇచ్చేసాను. అలియాస్ నేమ్ ఇచ్చేసి ఏబీ డాట్ స్టార్ అన్నాను. దాని అర్థం ఏంటి? ఈ సెలెక్ట్ క్లాస్‌లో ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఈ రికార్డ్స్ అన్నీ అని అర్థం. సారీ, దిస్ ఈస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇదంతటిని ఏబీగా ఫార్మ్ చేశాను నేను. ఒక టేబుల్ ఏదైనా సరే ఏబీ వాటెవర్ ద టేబుల్ అలియాస్ నేమ్ యూ హావ్ టు గివ్, యూ కెన్ గివ్ ఇట్. ఫార్మ్ చేసిన తర్వాత ఒక రో నంబర్‌ని కూడా జనరేట్ చేయాలి నేను. ఇప్పుడు నేనేం చేయొచ్చు? డైరెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చాననుకోండి. ఇలా అయినా వస్తుంది. నాకేం కావాలి? రో నంబర్ జనరేట్ చేయాలి నేను. దానికోసం ఇప్పుడు ఏబీ లేకున్నా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నాం కాబట్టి ఫ్రమ్ తర్వాత టేబుల్ నేమ్ అయినా ఉండాలి. ఒక క్వెరీ అయినా జనరేట్ చేసే ఒక డేటాను జనరేట్ చేసే ఒక క్వెరీ అయినా ఉండాలని చెప్పింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది ఇచ్చాను. వచ్చింది డేటా. నాకు రో నంబర్ కావాలి ఇప్పుడు. ఇప్పుడు నేనేం చేయాలి? సెలెక్ట్ ఇయన్నీ ఎంప్లాయీ ఐడీ కామా, ఫస్ట్ నేమ్ కామా, లాస్ట్ నేమ్ కామా, ఈమెయిల్ కామా, ఫోన్ నంబర్ కామా, హైర్ డేట్ కామా, జాబ్ మొత్తం అన్నిటిని నేను అక్కడ రాయాలి. సో విచ్ ఈస్ ఎ టీడీఎస్ టాస్క్. ఇన్‌స్టెడ్ వాట్ ఐ హావ్ డన్ ఈస్ ఐ డిడ్ అన్ అలియాస్ నేమ్. సపోజ్ ఏ అనే అనుకోండి. ఏ అని ఒక అలియాస్ నేమ్ ఇచ్చాను. ఏ డాట్ స్టార్ అంటే ఈ రిజల్ట్ సెట్ అంతా ఏ అవుతుంది ఇప్పుడు. ఏ డాట్ స్టార్ అంటే ఆ రిజల్ట్ సెట్‌లో ఉన్న డేటా అంతా కామా రో నంబర్. ఓకే. ఇప్పుడు చూడండి ఈ రిజల్ట్ సెట్ అంతా ప్లస్ రో నంబర్ కూడా ఫార్మ్ అయిపోయింది. ఇంతకుముందు 100 ఒక ఎంప్లాయీ ఐడీకి 1 ఉండింది రో నంబరు. ఇప్పుడు 178కి షిఫ్ట్ అయిపోయింది. అంటే నీ సెలెక్ట్ క్లాస్ ఎలా అయితే డేటా ఇస్తుందో ఆ డేటాకి 1, 2, 3, 4, 5 ఇస్తుంది కానీ ఒకసారి ఇస్తే అది ఫిక్స్ అయ్యేలాగైతే ఉండదనమాట. అంటే రో నంబర్ ఇస్ ఎ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ ఎ సెలెక్ట్ క్వెరీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్. ఓకే. రో నంబర్ అనేది పర్మనెంట్ కాదు. ఇట్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ సిట్యుయేషన్స్. సో ఎవరికైనా రో నంబర్ అంటే అర్థమైందా? ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్? నో డౌట్, నో డౌట్. ఇట్స్ ఎ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్ అనమాట. ఓకే. రో నంబర్ అని ఇచ్చేస్తే అదే 1, 2, 3, 4, 5 ఇచ్చేస్తుంది. ఎలా ఇస్తుంది? దేని ప్రకారం ఇస్తుంది? బేస్డ్ ఆన్ యువర్ సెలెక్ట్ క్వెరీ ఎలా అయితే డేటాని ఫెచ్ చేసి మీకు డిస్‌ప్లే చూపిస్తుందో ఆ డేటాకి 1, 2, 3, 4, 5 ఇస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ కామన్ అక్రాస్ ఆల్ ద క్వెరీస్. 178 ఎక్కడైతే ఉందో రో నంబర్ అక్కడ 1 ప్రతి చోట ఉంటదంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్ డిపెండ్స్. రో నంబర్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ సెలెక్ట్ స్టేట్మెంట్. వాటెవర్ యూ ఆర్ సెలెక్టింగ్ యువర్ స్టేట్మెంట్, whatever the result set you are trying to display, for that result set it will give 1, 2, 3, 4. Okay, so that's the row number. If you take the row id, okay, so select employees dot star. Employees dot star from employees comma row id. Okay, row id. సో రో ఐడి అనేది ఒక సిస్టమ్ జనరేటెడ్ హెక్సాడెసిమల్ వాల్యూ అంటాం. ఓకే. సో ఇట్స్ సిస్టమ్ జనరేటెడ్ ర్యాండమ్‌గా జనరేట్ అయితే ఒక వాల్యూ అనమాట. ఇది సేమ్ ఉంటుంది. ఎప్పుడు 178 అనే రికార్డ్ మీరు తీసుకున్నా కూడా ఈ రో ఐడి సేమ్ ఉంటుంది. సో రో ఐడి విల్ నాట్ చేంజ్. ఇది ఈ రికార్డ్‌కి రో ఐడి అనేది ఇదే ఇంకా. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్. యూ ఫ్లిప్ ఇట్ ఇన్ ఎనీ వేస్. క్వెరీని ఫ్లిప్ చేసుకోండి. యూ రైట్ వాటెవర్ ద క్వెరీ వన్. లెట్స్ సే ఏ డాట్ స్టార్ కామా రో ఐడి. ఇక్కడ రో ఐడి రాస్తాను నేను. రో ఐడి చూడండి 178కి ఇదే ఉంది చూడండి. ఇట్ వోంట్ చేంజ్. నేను ఆర్డర్ బై డిసెండింగ్ కాకుండా అసెండింగ్ రాస్తాను. ఇప్పుడు డేటా రివర్స్‌లో వస్తది కదా! చూడండి 178 ఎక్కడుందో చూద్దాం. 178 Where is 178?
179, 176. సి 178 కింద ఉంది కదా. సో ఇది నేను మళ్ళీ కాపీ చేసి ఇక్కడ కంపేర్ చేస్తాను. చూడండి సేమ్. యూ ఫ్లిప్ ఇట్ ఎనీవే, మీరు ఎట్లా తిప్పి రాసినా కూడా రో ఐడి అనేది మారదు. ఓకే, సో రో ఐడి అండ్ రో నెంబర్స్ ఆర్ బోత్ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్స్, బట్ రో ఐడి ఈజ్ అ పర్మనెంట్, బట్ రో నెంబర్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్. ఓకే, సో దోస్ ఆర్ కాల్డ్ as pseudo columns అంటారు. ఓకే, pseudo columns, system generated fields. సో దట్ ఈస్ అబౌట్ రో ఐడి అండ్ రో నెంబర్. ఇవి చాలా చోట్ల మనకి రో ఐడి అనేది చాలా చోట్ల యూజ్ అవుతుందండి మనకి. ఇప్పుడు డూప్లికేషన్ డిలీట్ చేయడం అనేది దానికోసమైనా యూజ్ అవుతుంది. చాలా చాలా వేస్లో మనకి యూజ్ అవుతుంది రో ఐడి అనే కాన్సెప్ట్. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ రో ఐడి అండ్ రో నెంబర్. ఎందుకు యూజ్ అవుతుంది ఇవి అంటే మీకు అర్థమవుతాయి. సో మనం డూప్లికేట్స్ డిలీట్ చేసేటప్పుడు మనకి డేటా అనేది అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈస్ రో ఐడి అండ్ రో నెంబర్. సో మనం జాయిన్స్ కూడా అయిపోయినాయి. విల్ గో విత్ ద సబ్ క్వైరీస్. మనం స్టార్ట్ చేద్దాం సబ్ క్వైరీస్. సబ్ క్వైరీస్, కోరిలేటెడ్ సబ్ క్వైరీస్, ఎగ్జిస్ట్ క్లాస్, ఈ 3 అయిపోకూడదు. అయిపోతే ఇంకా మనం రివ్యూస్లోకి వెళ్ళచ్చు. విత్ ఇన్ 1 week విల్ కంప్లీట్ సీక్వెల్. We will go with the Informatica. ఓకే. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్కి. సో we clarify that.